సినిమాలు చాలా వస్తుంటాయి, కానీ సూపర్ హిట్ అయ్యే సినిమాలు కొద్దిగానే ఉంటాయి. వాటిల్లో ఉషాపర్ణయం ఒకటి. ఆగస్టు 2వ తారీఖున చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. సుమారు 8 సినిమాలు పైగా రిలీజ్ అయితే అన్నింటిలో కంటే ఉషాపర్ణయం చాలా బాగుంది. విజయ్ భాస్కర్ గారు తన మార్కు మళ్ళీ చూపించాడంటూ ప్రేక్షకులు చెప్తున్నారు. అలాగే ఆడియన్స్ కూడా థియేటర్కి వెళ్ళిపోతున్నారు. ఇదే టైంలో ఆ సినిమాలో పనిచేసిన ప్రసాద్ కాదు, పెళ్లికాని ప్రసాద్ కాదు, పెళ్ళైన ప్రసాదే, ప్రసాద్ క్యారెక్టర్లో ఉన్న రవి గారు, అలాగే వాళ్ళ మిస్సెస్ శ్యామణి గారు. శ్యామణి గారు అంటే విజయ్ భాస్కర్ గారు కూతురు. ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చేసింది. సో వాళ్ళిద్దరితో కలిసి మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. ఫస్ట్ టైం నాకు తెలిసి కెమెరాకి ఇంటర్వ్యూ ఇవ్వటం మీ ఫోటోలో చూసాము. విజయ్ భాస్కర్ గారి పాప అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసాం, అంతే తప్ప విజయ్ భాస్కర్ గారి పాప స్క్రీన్ ముందుకు రావడం తెలియదు. ప్లస్ మీరు కాస్ట్యూమ్ డిజైనర్ అని ఆ రోజు చెప్తే తప్ప చాలా మందికి తెలియదు. ఏం మేడం, ఎలా ఉంది? ఫస్ట్ ఉషాపర్ణయం గురించి చెప్పండి. ఉషాపర్ణయం ఎలా అనిపిస్తుంది? ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది చూశారు. చూసిన తర్వాత విజయ్ భాస్కర్ గారు నువ్వు నాకు నచ్చావు సినిమా గుర్తుకొస్తుంది, ఆ మార్క్ ఎక్కడికి పోలేదు అని చెప్తున్నారు. చాలా పాజిటివ్ టాక్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది ఉషాపర్ణయం గురించి? నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే చూసిన వాళ్ళందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ చాలా బాగున్నాయి. అండ్ నాకు స్పెషల్గా మెయిన్గా నచ్చింది ఏంటంటే స్ట్రేంజర్స్, అంటే జనరల్ ఆడియన్స్, ప్రాపర్ ఆడియన్స్, వాళ్ళు కన్నీళ్ళతో బయటకు వస్తున్నారు. హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ అవన్నీ కనెక్ట్ అయ్యారు అందరూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ యా, ప్రసాద్ గారు, మీ క్యారెక్టర్ పేలిపోయింది. మీ మామయ్య గారు ఏంటి కావాలని 4 మార్కులు ఎక్కువేసి 4 డైలాగ్ రాశారంటే లేనిపోయి? లేదు, మా మామయ్య గారి గురించి తెలిసిందే కదా. అవును, క్యారెక్టర్ సూట్ అయితే తప్ప ఆర్టిస్ట్ ని తీసుకోరు. అవును. సో ఆయన రాసుకుంది ఏంటంటే మనకి కామెడీ గురించి మనకు కొంచెం ప్లస్ పాయింట్ కాబట్టి రాయడం, మనం అందులో కరెక్ట్ గా అంకుల్ చెప్పింది చేయడం, అది బాగా పండింది. థియేటర్ జనాలు కూడా బాగా నవ్వుకున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. మీ క్యారెక్టర్ మంచి నేమ్ వచ్చింది. అంత ఆల్ గుడ్. ఏంటి క్యారెక్టర్ ఎప్పుడు చెప్పారు మీకు? ఆ క్యారెక్టర్ నువ్వే అని ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు? ఎందుకంటే విజయ్ భాస్కర్ గారి సినిమాలో సునీల్ గారికి ఒక మార్క్ ఉంటుంది, తర్వాత బ్రహ్మానందం గారికి ఒక మార్క్ ఉంటుంది. వీళ్ళందరూ ఇప్పుడు వెనిల్ కిషోర్ గారు వాళ్ళు వచ్చారనుకోండి, రవిని పెట్టాలి ఆ ప్లేస్ లో. ఇంచుమించు ఆ క్యారెక్టర్ ఆల్ చేయాల్సిన క్యారెక్టర్, ఆ ప్లేస్ లో రవిని పెట్టాలని ఆలోచన సార్కి వచ్చినప్పుడు మీకు అనిపించింది? ఆ క్యారెక్టర్ మీతో చెప్పినప్పుడు అనిపించింది? అంటే మనకి ఇక్కడ ఎట్లా అంటే అంకుల్ ఇలా సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఓన్ ప్రొడక్షన్ ఇదంతా అనుకున్నారు. ప్రసాద్ అనే క్యారెక్టర్ ఉంది. సో ప్రసాద్ అనే క్యారెక్టర్ మొత్తం అన్ని మొత్తం క్యాస్టింగ్ అంతా అయ్యింది. సో అంకుల్ నా వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూసేవారు. ఇట్లా అన్ని తెలుసు అంకుల్కి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంకుల్కి మనోడు బాగా చేస్తాను యాక్టింగ్ అని చెప్పాను. సో ప్రసాద్ అనే క్యారెక్టర్ కావాల్సింది టైమింగ్. పెళ్ళానికి ఇట్లాగా భయపడే ఒక సింపుల్ ఒక క్యారెక్టర్, సో ఆఫీస్కి వెళ్ళి పెళ్ళం ఎట్లా చెప్తే అట్లా భయపడే క్యారెక్టర్ కావాలన్నమాట. అంకుల్కి నా టైమింగ్ ఏంటో బాగా తెలుసు. సో ఇంకెవరినో ఆల్రెడీ చేసిన ఆర్టిస్ట్ ఎవరినో మన బతిమాలుకుని అట్లా డేట్ తీసుకోవడం ఎందుకు, మన ఇంట్లో అల్లుడే ఉన్నాడు, తను బాగా చేస్తాను, ఆ క్యారెక్టర్ తనకేస్తే తను ఎందుకు బాగా చెల్లడం అనుకున్నాను. అంకుల్ ఏ రోజైతే ఫస్ట్ రోజు చూసారో నా క్యారెక్టర్, ఆ రోజు మన దేవుని ఎక్కడ ఇంట్లో చేసాం కదా, ఆ రోజు సుధాగారితో ఒక సీన్ ఉంటుంది అన్నమాట. ఇంట్లో చేసాము, ఆ రోజు అంకుల్ ఫిక్స్ అయిపోయారు, ఓ మనడు మనం రాసుకున్న దానికి మనం కొంచెం గట్టిగా ఏం చేస్తున్నాడు, క్యారెక్టర్ పర్ఫెక్ట్ మనోడికి. అంటే కమల్ కి మ్యాచ్ అవ్వాలి కదా, మ్యాచ్ అవ్వాలి. సో మీరిద్దరు జోడు బాగుంది, టైమింగ్ ఇద్దరు కుదరాలి కాబట్టి కమల్కి నాకు పేరు సెట్ అయింది కరెక్ట్ గా. అట్లాగా మా టైమింగ్ కూడా బాగా థియేటర్లో జనాలు బాగా నవ్వుకున్నారు. సో అంకుల్ ఓకే నలుడు చాలు, మళ్ళీ బయట చాలా మళ్ళీ రిక్వెస్ట్ చేయడం వేసి చెప్పి అంకుల్ అన్నీ తీసుకున్నారు. ఏంటి సార్ మీ మామగారికి మీరంటే బాగా ఇష్టం అనుకుంటా, ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన. మీరు ఫ్యూచర్ లో చూడండి అతను ఎలా వెళ్తాడో, ఏ హైట్స్ కి వెళ్తాడో చూడండి అని చాలా ప్రేమగా చెప్తున్నాను. అవునా? ఏంటి ఆయన మీ మీద ఆయన నమ్మకం ఏంటి? నమ్మకం 5 ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నారు కదా. 2019లో మాది పెళ్లి అయింది, February 14th అయింది మ్యారేజ్. అప్పటి నుంచి అంకుల్ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఎందుకంటే మేము వేరే ఇల్లు ఉండొచ్చేమో కానీ, బట్ మేము అందరం ఎప్పుడు కలిసే ఉంటాం, కలిసే మాట్లాడుకుంటాం, కలిసే డిస్కస్ చేసుకుంటాం, కలిసి సరదా కబుర్లు చెప్పుకుంటాం, ఎక్కడైనా బయటకు వెళ్ళాలని అందరం కలిసే వెళ్తాం. అంటే ఆ సెపరేషన్ ఎప్పుడు లేదు. నేను ఎక్కడ వేరియంట్, మేము ఎప్పుడు ఒక వేరియంట్లో మేము పడుకున్నా, ఒక నైట్ 10 పడుకున్నాం, బట్ మిగిలిన మొత్తం డే అంతా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు. సూపర్, అందరం కలిసే ఉంటాం. సూపర్. ఈ రోజుల్లో ఇట్లా ఉండటం చాలా కష్టం అసలు. మనకు అదృష్టం కదండి. అదృష్టం, చాలా అదృష్టం. అంటే నేను ఎక్కడ నాకు ఈ 5 ఏళ్ళు నాకు అల్లుడు అనే ఫీలింగ్ నాకు అసలు లేదు. నాకు నా సొంత కొడుకులోనే చూసుకున్నాను. నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడో పోయింది. మా అమ్మ నాన్న కూడా నన్ను వదిలేశారు, అసలు పట్టించుకోవడం. ఇంకెందుకు సార్ ఇంత బంగారాల ఫ్యామిలీ దొరికితే. సూపర్. కమల్తో ఎట్లా ఉంది స్క్రీన్ షేర్ చేసుకోవటం? జిలేబీలో లేవు కదా నువ్వు? జిలేబీలో చిన్న గెస్ట్ కాంబినేషన్స్ తక్కువ లేదు, కాంబినేషన్ లేనే లేదు.
ఎట్లా ఉంది శ్రీకమలు ఫస్ట్ ఆ సినిమాకి ఈ సినిమాకి వేరియేషన్ భయంకరమైన వేరియేషన్ ఉంది. అమ్మో చాలా తేడా ఉంది అసలు, సంబంధమే లేదు అసలు. అంటే అది కంప్లీట్ అది కాలేజ్ గోయింగ్ క్యారెక్టర్ కదా, అసలు సంబంధం లేని ఒక ఆర్క్. ఈ ఆర్క్ అసలు ఎటో ఇట్లా రాకెట్ ఇట్లా పైకి వెళ్ళాడు మనం. సమ్వేర్ అన్ని వేరియేషన్స్ చూపించి అన్ని ఎమోషన్స్ కరెక్ట్ గా ఎమోట్ చేసి ఫైట్లు కానీ కామెడీ. నాకు ఎక్కడ ఆశ్చర్యం అంటే కామెడీ మామూలు విషయం కాదు. నన్ను అడిగితే యాజ్ అ కమేడియన్ నేను చెప్పేది ఏంటంటే అన్ని ఎమోషన్స్ లో కామెడీ చాలా కష్టం. అవును, కామెడీ కష్టం. ఇది నేను చాలా సిన్సియర్ గా చెప్తున్నా. ఎట్లా ఇప్పుడు నేను కమేడియన్ అని చెప్పట్లేదు, కామెడీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. వేరే ఏ ఎమోషన్ అయినా చేసేచ్చు కానీ కామెడీ చాలా కష్టం పండించడం. కమల్ పండించాడు. కామెడీ టైమింగ్ కరెక్ట్ కుదిరింది కమల్కి. అదంత ఈజీ కాదు. జనాలు బాగా నవ్వుకున్నారు కమల్ చేసిన కామెడీకి. ఎందుకంటే హీరో కామెడీ చేస్తే చాలా తక్కువ మంది నవ్వుతారు. థియేటర్ అంతా ఎంజాయ్ చేశారు. కమల్ నాకు అక్కడ హ్యాపీ అనిపించింది. విజయభాస్కర్ గారు చేపిస్తారు, చిరంజీవి గారితో జయ చిరంజీవి చేపించారు, అంకుల్ మార్క్ వెంకటేష్ గారితో నువ్వు నాకు నచ్చావు, నాగార్జున గారితో మన్మధుర్లో ఆ టైమింగ్ చూడండి. నాగార్జున గారు కామెడీ చేయడం ఎప్పుడు చూసాం. అసలు అదే ఫస్ట్ సినిమా అంత ఆ రేంజ్ లో కామెడీ చేయడం అంటే మన్మధురే ఫస్ట్. అవును. చాలా మంది ఇళ్లలో బోర్ కొడితే మా ఇంట్లో నువ్వు నాకు నచ్చావు నడుస్తుంది. అవును, ఎప్పుడు బోర్ కొట్టినా కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ఆడికైనా మూడు బాగోకపోతే మన్మధుడు పెడతారు. అవును, ఇట్లా విజయభాస్కర్ గారి 4-5 సినిమాలు ఉంటాయి, మల్లేశ్వరం పెడతాను. ఎంత అదృష్టం కాకపోతే అది జరుగుతుంది. ప్రతి ఎప్పుడుకి కూడా ఇంట్లో బోర్ కొడితే నువ్వు నాకు నచ్చో వస్తూ ఉంటారు. అసలు ఎవర్ గ్రీన్. నాకు తెలిసి అదే మార్కు మళ్ళీ మీ ఉషాపర్ణయానికి వచ్చింది. సో ప్రొడ్యూసర్ గారిలో ఒకరైనా మీరు చెప్పండి. మీ ఫ్యామిలీ కాబట్టి, నాన్నగారే కాబట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయాలని అనిపించింది, ఎందుకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంతకుముందు ఏమైనా ప్రిపరేషన్ మీరు చేశారా, చదివారా, ఎక్కడ ఏంటి? లేదు, నా ఫర్ ఎవర్ మోడల్ మా ఆయన అంటే హిస్ గ్లో అప్ పెళ్లి కాకముందు నుంచి తర్వాత తను ఎలాగా అంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అదొకటి. నాకు బ్రైట్ కలర్స్ అలా అంతా చాలా ఇష్టం. సో అలా చూసి తిను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఇవన్నీ వేయడం చూసి ఇదంతా లేదు బాగుంటుంది అంటే. నాకు డాడీకి సిమిలర్ టేస్ట్స్ ఉంటాయి కొంచెం ఈ కలర్ కోఆర్డినేషన్స్ అండ్ ఆల్. సో అదే వల్ల లేదు నువ్వు చేసే దీనికి సినిమాకి అన్నారు. సరే అన్నాను. ఇంకా ఫస్ట్ హీరోకి ఒక్కరికే చేయాలి, తర్వాత మళ్ళీ హీరోయిన్ కి కూడా చేశాను, దాని తర్వాత సీరత్ కపూర్ కి చేశాను. అండ్ అలా దాని తర్వాత ప్రొడక్షన్ లోకి మెల్లమెల్లగా అన్ని ఒక్కొక్క పని ఇస్తూ ఉన్నారు. నాకు తెలిసి మీరు ఆ కోడైరెక్టర్ కాళీ గారు మీ ఇద్దరేనంట కదా సినిమా మొత్తాన్ని డైల్ చేసిన. ఆయన ఇప్పుడు కూడా చెప్తాను, నేను చెప్తున్నారు, ఏదో ఇంటర్వ్యూ చెప్తున్నారు, మొత్తం చెప్తున్నారు. మొత్తం మా పాపను ఆయన హ్యాండిల్ చేశారు. మీకు ఎట్లా ఇంత చిన్న వయసులో ఎట్లా తెలిసింది? ఐ హావ్ జీరో నాలెడ్జ్, నాకు అసలు ఏమీ తెలియదు. జస్ట్ చెప్తే చేయడం అంటే ఆర్గనైజ్ చేయడం ఒకటి, అది ఎప్పటి నుంచి జనరల్ గా వచ్చింది. కరెక్టే, కానీ హ్యాండ్లింగ్ కష్టం కదా. సినిమా పీపుల్ రకరకాల పీపుల్ ఉంటారు, రకరకాల క్రాఫ్ట్లు ఉంటారు. మీరు డెబ్యూ నాకు తెలిసి ఈ సినిమాతో వస్తున్నారు, డెబ్యూ రకరకాల పీపుల్ ఉంటారు. మీకంటే కూడా మీ పక్క ఆయనకి తెలుసు సినిమా పీపుల్. కానీ మోసం అంటే ఏం కాదు, ఫెయిర్ గా ఉంటారు. తెలియనప్పుడు ఏం జరుగుతుందంటే మిస్లీడెన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అట్లా జరుగుతున్నప్పుడు ఒక ఉమెన్ గా ఎలా హ్యాండిల్ చేశారు ఇవన్నీ హెడల్స్? అంటే నాకు తెలీదు, అంటే డాడీ ఇంకా కాళీ అంకుల్ నాకు ఇబ్బందిగా అనిపించిన సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళు హ్యాండిల్ చేశారు. సో మెయిన్లీ అంటే ఆర్గనైజ్ చేసింది నేను, అది కరెక్ట్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నాకు వదిలిపెట్టేవారు. సో అలా ఈ కాస్ట్యూమ్స్ ఎట్లా అండి, ఎక్కడ చేయకుండా ఎక్కడ తెలియకుండా ఓన్లీ కెమెరాకి సరిపడా బ్రైట్ కలర్స్ పెడితే వర్కౌట్ అయిపోతుందా? నేను మామూలుగా అడుగుతున్నాను, తెలియక అడుగుతున్నాను. కెమెరాకి బ్రైట్ కలర్స్ ఉంటే బాగుంటుంది మీ టేస్ట్ ప్రకారం? అంటే లో కానీ చాలా మంది కోర్స్ నేర్చుకున్నాం లేకపోతే ఫ్యాషన్ డిజైనర్ చేసు ఎక్కడో వస్తారు, మన వీళ్ళగా సుష్మిత గారు లేకపోతే కోన వాళ్ళగా అట్లా కోర్స్ చేసి రావడం అది చేస్తారు. మీరు ఏమి లేకుండా రాకూడదని తప్పు కదండి ఎవరు. అట్లా అట్లా ఎట్లా ఆ ధైర్యం ఎందుకు చేశారు? నాన్నగారు చెప్పారనా లేకపోతే మీకున్న టేస్ట్ వల్ల? రెండు జస్ట్ దట్ సినిమా మూడ్ ప్రకారం ఏమి వేయాలి అనేది ఒక అంటే జనరల్ ఐడియా ఉంటుంది కదా. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ ఎలాంటి కాస్ట్యూమ్స్ వేయాలి అనేది ఒక నాలెడ్జ్ చిన్నది ఉంటే చాలు. చాలా ఐ థింక్ ఆ మూడ్ బట్టి నాకు అంటే సాడ్ సీన్స్ కి ఇలా కావాలి, యునో డల్ కలర్స్ కావాలి, కొంచెం ప్లెయిన్ కలర్స్ లాగా అలా సాలిడ్ కలర్స్ కావాలి అంతా అలా. ఎట్లా ఉంది ఇప్పుడు సినిమా చూస్తుంటే మీరు కూడా చూస్తున్నారు, బయట అంతా మార్కెట్ అంతా బాగుంది. కాకపోతే ఒకే రోజు ఎన్ని సినిమాలు రావడం వల్ల థియేటర్ ఆడియన్స్ వచ్చే విధానం కానీ బయట
ఈ జరుగుతున్నాయి కదా, బోనాలు జరుగుతున్నాయి, కొంచెం స్లో రన్ అవుతుంది. తర్వాత నుంచి 1 వీక్ తర్వాత పికప్ అవుతుంది. ఎందుకంటే సినిమాకి మంచి టాక్ ఉంది కాబట్టి. ఓవరాల్ గా మీకు వినిపిస్తున్న టాక్ ఏంటి? అంతా పాజిటివ్ సార్. నాకు ఎవరు ఇప్పుడు దాకా అయితే ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్ళైతే ఎవరు మాకు అబ్బాయి ఇక్కడ బాగాలేదు ఇక్కడ ఏది చెప్పలేదు. చాలా బాగుంది, చాలా కాలం తర్వాత ఒక ఫ్యామిలీతో కూర్చుని అన్ని ఎమోషన్స్ ఎంజాయ్ చేసి చాలా పీస్ఫుల్ గా ఉందండి. అంటే ఈ మధ్య సినిమాలు ఎట్లా ఉన్నా మనకు అన్ని తెలుసు కదా, ఫైట్లు లేకపోతే అంతా చాలా క్లమ్జీగా ఉన్నాయి కదా సినిమాలు, కొంచెం అట్లా డిఫరెంట్ గా ఉన్నాయి జానర్స్. అంటే ఒక ఫీల్ గుడ్, చిన్నపిల్లల నుంచి ముసలి వరకు అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఎంజాయ్ చేయాలి కదా, ఫస్ట్ పాటలు బాగుండాలి. మన దాంట్లో పాటలు కూడా ప్లస్ 6 పాటలు బాగున్నాయి మనకి. సో ఇదంతా ఏంటంటే కుదిరింది అనమాట. అంకుల్ మ్యాజిక్ వల్ల మెయిన్ ఫస్ట్ ఏంటంటే పిల్లర్ అంకులే, విజయభాస్కర్ గారే. ఆయన మ్యాజిక్ ఉషాపరిణయం ఆ స్క్రిప్ట్ పనిచేసింది. అంకుల్కి ఏంటంటే ఆ టేస్ట్ ఉంటుంది, విపరీతమైన టేస్ట్ ఉంటుంది. ఈజ్ ద మెయిన్ పిల్లర్ నన్ను అడిగితే. ఆయన వల్ల యాక్చువల్లీ ఒక ఫీల్ గుడ్ సినిమా తీయడం సాధ్యం అవుతుందేమో నాకంటే అదే అనిపిస్తుంది. అంకుల్ మాత్రమే ఇలాంటి మంచి సినిమాలు తీయాలనిపిస్తుంది. అంటే ఫీల్ గుడ్, ఎలాంటి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు లేకపోతే అట్లా క్లమ్జీగా ఉండకుండా డిస్టర్బెన్స్ లేకుండా సినిమాలు తీయగలదు అందుకే సాధ్యం అనిపిస్తుంది. పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కూడా చిన్న డైలాగ్స్ తో నడిపించారు, సింపుల్ గా నడిపిస్తాను. అంకుల్కి ఆ క్రెడిట్ ఉంటుంది. ఓకే, సూపర్. ఇప్పుడు మా మావయ్య గారు సినిమాలు తీసి చాలా కాలం అయింది. మసాలా తర్వాత నాకు తెలిసి 10 years బ్రేక్ అనుకుంటా. 2013 మసాలా, 13 తర్వాత 2024 జిలేబీ చేశారు. అది ఓటీటీకి వెళ్ళింది కాబట్టి 24 లో మెయిన్ స్ట్రీమ్ వచ్చేటప్పటికి 9 years పైన అవుతుంది. ఈ గ్యాప్ తర్వాత ఇప్పుడున్న జనరేషన్, ఇంకా జనరేషన్ చాలా కొత్తగా వస్తుంది, కొత్త థాట్స్ వస్తున్నారు, కొత్త కాన్సెప్ట్ వస్తున్నారు. ఈ తర్వాత వాళ్ళ రేస్ లో భాస్కర్ గారు అనుకుంటారా ముందుంటారు? అది మనం చెప్పలేము సార్. మనం అది ఎందుకంటే ఎప్పుడూ ఆల్వేస్ చెప్పించాం స్క్రిప్ట్ సార్. అంటే తీసుకున్న విధానం సార్, స్క్రిప్ట్ తీసుకున్న విధానం, దాన్ని హ్యాండిల్ చేసే డైరెక్షన్ బట్టి ఉంటుంది సార్. చిన్న పెద్ద అని ఏమి ఉండదు సార్. ఫస్ట్ సెకండ్ సినిమా బాగుంటే మంచి సినిమా అంటారు సార్. ఈ సినిమా ముందు సినిమా లేకపోతే ఈ సినిమా వెనక సినిమా అన్నారు సార్. సినిమా డిసైడ్ చేస్తారు సార్. తీసుకున్న కథ, దాన్ని హ్యాండిల్ చేసిన డైరెక్టర్, వీళ్ళ పరిమితం వరకే ఉంటుందేమో. కానీ ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, అది మనం జడ్జ్ చేసే విధానం మనం ఆ స్టేజ్కి వచ్చేసాం. కానీ అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక వీక్ లో సినిమా రిలీజ్ అయినంటే ఇది 1 రా, ఇది 2, ఇది 4 రా, ఇది 5, ఇది 10 ఆ నంబర్లు మనం పెడుతున్నాం. కానీ జనాలు పెట్టరన్న ఫీలింగ్ నాకు. నేను అనేది ఆ రేస్ లో 1, 2 కాదు, ఆ రేస్ లో అప్డేట్ అవటానికి అప్డేట్ వెర్షన్ లో అడుగుతున్నాను. కొత్త యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్నారు సార్, ఫ్యామిలీ డ్రామాస్ అంటూ వస్తున్నారు. నేను అనేది కొత్త కాన్సెప్ట్ వరవడిలో, కొత్త యంగ్స్టర్స్ వస్తున్న వరవడిలో ఎంతవరకు కాంపిటేటివ్ గా ఉంటారు అనేది నేను ఉంటారు సార్. పెద్ద ప్రాబ్లం ఉండదు సార్. అప్డేట్ అంకుల్ ఎప్పుడు అప్డేటెడే ఉంటారు. ఎందుకంటే అంకుల్ మేము రెగ్యులర్ గా థాట్స్ అవన్నీ మాకు షేర్ చేస్తుంటారు కదా. అంకుల్ కూడా నాలెడ్జ్ అయితే అసలు అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అండ్ ప్రపంచం చూసారనిపిస్తుంది నాకు. అంటే నెక్స్ట్ తీయబోయే స్క్రిప్ట్ ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని జడ్జ్ చేయలేము, చెప్పలేము. తర్వాత ఏం చేస్తారో మనకి తెలియదు. నువ్వు కూడా చెప్పచ్చు అట్లాగేమన్నా. స్టోరీ డిస్కషన్స్ లో మేము గెలుస్తారా లేకపోతే ఆయన అంటే హిస్ థాట్స్, హిస్ రైటింగ్, డాడీ నెక్స్ట్ లెవెల్ అంకుల్. అసలు he doesn't let anyone touch the script or ఏది నెవర్. ఒక ఫుల్ స్టాప్ కూడా మార్చడానికి అనేది ఛాన్సే లేదు ఎవ్వరు. నాకు తెలుసు ఆయన చెప్తుంటే అన్నాను, ముందే లాక్ అయిపోతుంది లొకేషన్ లోకి వెళ్ళి రాయటాలో అసలు ఎప్పటి నుంచో ప్రిపేర్డ్ ఉంటారు. ఇప్పుడు ఉషాపర్యం కూడా వాజ్ అంటే చాలా కాలం క్రితం రాసుకున్నదే. మనకి ఇప్పుడు ఈ జనరేషన్ కి తగ్గట్టు చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం హీ వాంటెడ్ టు, అంటే వాల్యూస్ అనేది మనకి ఇప్పుడంతా కొంచెం జెన్జీస్ అదంతా కాస్త తక్కువైపోయాయి కదా. హీ జస్ట్ బ్రింగింగ్ దట్ బ్యాక్ వేర్ లైక్ అందరికి గుర్తుండేలా, లైక్ ప్యూర్ లవ్ అంటే ఏంటి, ఆర్ వాల్యూస్ ఆఫ్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్షిప్ వాల్యూ కానీ సినిమాలో మీరు లైక్ వెన్ యూ సీ ఆ వాల్యూస్ అన్నీ కనిపిస్తాయి. మనం ఎక్స్పీరియన్స్ చేసిన వాల్యూస్ అన్ని ఇప్పట్లో కొంచెం మళ్ళీ అవన్నీ తీసుకొస్తే మళ్ళీ విల్ బి బెటర్ అని. అలా సినిమాలో పల్లానికి భయపడే ప్రసాద్ గారు నటించారు. ఇప్పుడు ఇంట్లో ఏంటి ఇంట్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను. పర్సనల్ లైఫ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితం కొంచెం బాగుంది.
ఇది జనాలు ఏమనుకుంటారంటే ట్రాప్ అనుకుంటున్నారు సార్. ఇంకా నడుస్తుంది సార్, ఇంకా స్టిల్ నడుస్తుంది సార్. ఈ అమ్మాయి నేను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారు సార్. నా ఆవిడ చెప్తారు కాసేపు ఓకే సార్, ఆ పాయింట్ ఉంటది. జన పర్సనల్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం కదా, నేను మారాను, నేను మంచి పేరు వచ్చింది. అరే నాకు పేరు వచ్చింది, నా టాలెంట్ వల్లరా బాబు. నేను ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం, ఏం కష్టపడి పని చేసుకున్నాను, అది ఎవరు గుర్తించట్లేదు. కష్టపడి ప్రేమించారు కూడా సార్. మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే కదా సార్ అవతల వచ్చి పెళ్లి చేసుకునే తర్వాత. ఇప్పుడు అంత పెద్ద మనిషి ఊరికే వచ్చి పెళ్లి చేస్తారు సార్. ఆడపిల్ల సార్, ఏమన్నా ఆడపిల్ల సార్. ఒక కుటుంబంలో తీసుకెళ్లి పెట్టాలంటే ఎంత ఆలోచిస్తారు సార్. అంత విజయ్ భాస్కర్ అంటే పెద్ద ఆయన ఎన్ని ఆలోచిస్తారు, ఎన్ని చూస్తారు సార్. సార్ నేను అన్నిటికంటే యాజ్ ఏ ఫాదర్ గా 100కి 100 మార్క్స్ అయ్యాను సార్. ఎందుకంటే గ్రేట్. అవును సార్. ఆయన సినిమాలో చెప్పే విధానం వేరు. ఎందుకంటే సినిమాల్లో ఇచ్చేయండి చేసేయండి, సినిమాలో హీరోలు చేసేస్తూ ఉంటారు, హీరో ఫాదర్లు చేసేయండి ఏముందని. అది నిజ జీవితంకి వచ్చేపాటికి మన పాపకు వచ్చేటప్పటికి అది రియాలిటీకి చాలా దూరంగా ఉంటాం. అది విజయ్ భాస్కర్ గారు 100% చేతులు అయితే మొక్కలైన దేవుడు ఆ విషయంలో మొత్తం. సార్ అప్పుడు ఇంట్లో అడిగింది సార్, ఆ ట్రాక్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ రియల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రసాద్ క్యారెక్టర్ ఇంట్లో ఎట్లా ఆవిడ భయపడరా మీరు? భయపడితే అంత సీరియస్ అలాంటిదే ఉండదు సార్. పర్సనల్ వెరీ హ్యాపీ సార్, ఏమీ లేదు. ఇద్దరం ఒకళ్ళ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. తనకి ఏమన్నా నాకు చెప్తుంది, నాకు ఏం టెన్షన్లు ఉన్నా కూడా ఇంటికి వచ్చినా తనకు చెప్తే అదంతా నాకు పోతుంది సార్. నేను ఏమన్నా ఎందుకంటే 2016 నుంచి తను నాతోనే ఉంది సార్. ఫ్రమ్ జీరో. నేను అప్పుడు నాకు నథింగ్. 2016 అంటే 2014లో నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఈ అమ్మాయి వచ్చింది 2015 ఎండింగ్ లో వచ్చింది. ఇంకా లవ్ యాక్సెప్ట్ చేయడం తన బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ సార్. ఇంచుమించు బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ నుంచి నాతోనే ఉంది. అన్నిట్లోనే లవ్ చేస్తారు. హైదరాబాద్ వచ్చి నేను లవ్ చేయడం అంటే మనకు అప్పట్లో అసలు అమ్మాయిలు అంటేనే విపరీతం భయం సార్. భయమును మన పెద్ద అప్పుడు లుక్స్ కూడా పెద్ద అంత గొప్పగా లేవు సార్. నిజంగా ఈ అమ్మాయి దేవతే సార్. మన పాప ఈ అమ్మాయిలు యాక్సెప్ట్ చేసిందో కానీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది అట్లా. ఎలాగో ఇంటర్వ్యూ అయిన తర్వాత కింద కమెంట్ లో పెడతారు సార్, ఇక అమ్మాయి ఎట్ట పడిందిరా కమెంట్లు పెడతారు సార్. దీనికి నేను ఆన్సర్లే ఇవ్వలేదు సార్. నేను అది లవ్ సార్, అంతే. ఇది లవ్, ప్రేమ, నమ్మకం సార్. ఒక నన్ను బాగా చూసుకుంటాడైనా ఆడపిల్లకి ఉండే నమ్మకం సార్. మీరు కలిగించుకుంటే మీరు ప్రేమించండి, ఇట్స్ నాట్ మై జాబ్, అంతే సార్. ఎట్లా ఉండే సార్ అప్పుడు ఏం చేశారు 2014? నాకు సార్ బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ 2014లో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను సార్. అభిరామ్ అనే వ్యక్తితో నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆయన నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఇన్ఫినిటమా లేకపోతే అప్పుడు ఏ కంపెనీ లేదు సార్. అప్పుడంతా మనం సోలో సార్. నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన ఎవరు లేరు సార్. ఇప్పుడున్న చాలా మంది ఆర్టిస్టులు కూడా చాలా మంది ఎవరు లేరు నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు. అట్లా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటేనే పైకి వచ్చాను. క్రీస్తు పూర్వనాలు ఇంకా అంతే సార్. మనం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది లేరు. స్టార్ట్ చేసి ఈ అమ్మాయి జిమ్ లో పరిచయం నాకు. అదొక విచిత్రమైన లవ్ స్టోరీ. మీకు అప్పుడు డబ్బులు లేవు, ఎట్లా జిమ్కి వెళ్తారండి మీరు? మా నాన్న సార్. నేను ఈ రోజు అసలు ఫినాన్షియల్ గా సార్, ఫినాన్షియల్ గా ఒక మారల్ సపోర్ట్, లవ్, ఎఫెక్షన్ నాకు మా అమ్మనంత తప్పితే నాకు నిజం చెప్తున్నాను సార్. వాళ్ళు లేకపోతే నేను ఎప్పుడో బట్టలు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఈ అమ్మాయి ఇలా పక్కన కూర్చునేది కాదు, కెమెరా ముందు నేను డైలాగులు కూడా వేసేవాడు కాదు సార్. మా అమ్మ నాన్నే సార్. ఫినాన్షియల్ గా వాళ్ళు ఇప్పుడు కూడా సార్ ఏం ప్రాబ్లం లేదు, నువ్వేం టెన్షన్ పడకు, వస్తే రాని లేకపోతే నువ్వు కష్టపడుతున్నావు, నీకు టాలెంట్ ఉంది, అది మాకు నచ్చుతుంది, డబ్బుల విషయం నువ్వు ఆలోచించుకో, అవేం పట్టించుకోవద్దు, వచ్చినంత వరకు తీసుకో, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఇండస్ట్రీలో ఎవరితో పొగరం ఉండద్దు, మంచిగా ఉండదు. మా అమ్మ నాన్న నాకు నేర్పింది ఇదే సార్, వాల్యూస్. డబ్బు శాశ్వతం కాదు, నీ టాలెంట్ శాశ్వతం. టాలెంట్ ఉన్న ఏదో నీ దగ్గర ఎత్తుకుని డబ్బులు వస్తాయి, ఇదే నేర్పించారు వాళ్ళు. ఫైనాన్షియల్గా ఎప్పుడు నాకు సపోర్ట్ ఉంటారు సార్. నాకు ఇప్పుడు వచ్చినాయి సార్ డబ్బులు, ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఐఎమ్ గుడ్. ఎక్కడి నుంచి వస్తున్నాయా, మనకు వస్తున్నాయా, అసలు ఎట్లా? మనకదే సార్, సినిమాల దగ్గర నుంచి ఇప్పుడు ఎలాగో ఇంటర్నెట్ టైంలో పని చేస్తున్నాను సార్. ఐఎమ్ గెటింగ్ గుడ్ అమౌంట్ సార్. అంతా బాగుంది సార్, బాగుంది సార్. షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ 500 పైనే సార్. వెబ్ సిరీస్ లో ఒక 30 పైనే చేశాను. సినిమాలు ఇప్పుడు మన చేతిలో అక్కడ ఒక 6-7 సినిమాలు చేతిలో ఉన్నాయి సార్. ఏం చేస్తున్నారు లైనప్ లో ఉన్న సినిమాల పేర్లు? తెలుగు కన్నడ సినిమా ఒకటి మనకి షూటింగ్ అవుతుంది సార్. అది టైటిల్ వద్దులేండి సార్, మా డైరెక్టర్ గారు చంపేస్తారు. ఆయన పేరు శంకర్ గారు, తర్వాత చెప్తాను సార్. టైటిల్ తెలుగు కన్నడ సినిమా సార్. దేవరాజ్ గారు కొడుకు సార్, ప్రణమ్ దేవరాజ్ హీరో. తెలుగు బైలింగ్వల్ సినిమా అదొకటేను. రాజమండ్రిలో ఒక సినిమా ఒప్పుకున్నాను సార్. ఒకటి రాజమండ్రి అంటే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమా సార్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చింది, ఒక 35 days క్యారెక్టర్. రాజమండ్రి అంటే వీడి 12
అది కూడా చెప్పలేను. ఆ అబ్బాయి పేరు విద్యాంత్, అబ్బాయి డైరెక్టర్ పేరు. ఆ అబ్బాయి కూడా చంపేస్తాడు చెప్తే. ఓకే ఓకే సర్లేండి, ఓపెనింగ్ రోజు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే డన్ డన్. అదొక సినిమా ఉంది. శ్రీహరి గారి అబ్బాయితో ఒక సినిమా చేస్తాను, అది లైనప్ లో ఉంది సార్. మళ్ళీ మనోజ్తో ఒక సినిమా, మంచు మనోజ్తో ఒక సినిమా కూడా ఫ్యూచర్ లో ఉంటుంది సార్ ఒకటి. అందులో కూడా మంచి క్యారెక్టర్ పడింది సార్ మనకి. అదొకటేనా ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి సార్. వద్దులేండి ఏం చెప్పాలండి. సూపర్ సార్. సార్ 2015 ఎండింగ్ లో ఆవిడ పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు బయటికి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలిగా, ఎవరు ఖర్చు పెట్టేవాళ్ళు బయటికి వెళ్తే? అసలు కాన్సెప్ట్ లేదు, డబ్బులు బయటికి వెళ్ళాలి ఎవరు ఖర్చు పెట్టాలనే కాన్సెప్ట్ అసలు. అంటే వి ఆల్వేస్ షేర్ అప్పుడంతా. అండ్ మాకు ఎలా అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వర్క్ కానీ ఏదైనా కానీ కలిసే వెళ్ళేవాళ్ళం అండ్ ఆల్ దట్. ఇంకా అలా లవ్ లో ఉన్నప్పుడు అంతే. లవ్ లో ఉన్నప్పుడు మాకు అలా బయటికి వెళ్ళటం లేవా? ఏమో సార్, మాకు ప్రతిరోజు కలవడం, ప్రతిరోజు కలిసి వెళ్ళాం సార్. మా అయితే ఆ లవ్ లో ఉన్నప్పుడు ఆ 4 ఏళ్లలో పెళ్లి అవ్వక ముందు ఒక 15-20 days ఏమైనా మిస్ అయ్యాము సార్. మోస్ట్లీ అన్ని రోజులు కలిసి వాళ్ళం. ఎక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు సార్? కార్లో తిరిగాము సార్, సినిమాలకు వెళ్ళేవాళ్ళు. అన్ని తెలుసు, నేను బాగా తెలుసు, బాగా ఫేమస్. నేను కానీ చెట్టు కింద కార్ కింద వెయిట్ చేసి నేను వచ్చేదాన్ని. నేను మా మమ్మీ ఫుడ్ పెట్టేవారు తేజాకి. సో అది తీసుకొని అంటే డాడీ బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి వెళ్ళిపోవడం, లంచ్ చేసి లోపలికి వెళ్ళిపోవడం, నేను క్యారేజ్ తీసుకుని కిందకి వచ్చేదాన్ని తినేవారు. సో అలాగా పెళ్లి కాక ముందు నుంచే మా మమ్మీ ఫుడ్ బాగా అలవాటు. అన్ని తినేసాను సార్. వాళ్ళ ఇంట్లో అప్పుడే అల్లుడు మీరు 2005 తర్వాత గారికి మా మమ్మీ యాక్చువల్లీ మమ్మీ వాళ్ళే ఇద్దరికి కుదిరింది. మా అత్తయ్య గారికి బాగా మా మమ్మీ చెప్పడం వల్లే నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఏం చూసారండి? ఎందుకంటే ఫస్ట్ లో ఏం చూడలేదండి. ఫస్ట్ లో ఓన్లీ మా మమ్మీ మాట బ్లైండ్ గా వినేసాను. ఓన్లీ బికాజ్ మన ఓన్ డెసిషన్స్ ప్రతిసారి దెబ్బతింటాయి కదా, వద్దులే ఒక్కసారి ఇంట్లో వాళ్ళు మాట ఏందా అనేసి. అండ్ మై మామ్ ఇస్ అంటే చాలా అర్థం చేసేసుకుంటారు ఇమీడియట్ గా, మరి సెకండ్స్ లో అర్థం చేసేసుకుంటారు ఓకే మంచి వాళ్ళు కాదు అనేసి. తేజాన్ని చూసి ఒక్కటే, ఆ అబ్బాయి నా తర్వాత నిన్ను లవ్ చేసేది కానీ నాకంటే బాగా చూసుకునేది కానీ తను మాత్రమే, నా తర్వాత తను మాత్రమే, నువ్వు ఖచ్చితంగా తన్నే ప్రేమించాలి, తన్నే పెళ్లి చేసుకోవాలి అన్నారు. అంటే నేను అప్పట్లో ఇష్టం లేదు, అంటే నాకున్న సర్కిల్స్ వేరు, ఇదంతా అప్పుడే ఊరు నుంచి వచ్చారు అనేసి చాలా ఇబ్బంది పడేదాన్ని. అదేంటి కాదు నా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా వేరు ఇది అది అనేసి. బట్ లేటర్ ఆన్ చాలా ట్రావెల్ చేసి లైక్ యాజ్ ఫ్రెండ్స్ గా కానీ ఎలా ట్రావెల్ చేసి ఇదంతా వర్క్ చేసి ఇదంతా చేసినప్పుడు ఎక్కడో కనెక్ట్ అయిపోయా తెలియకుండా బ్లైండ్ గా. ఇంకొక పాయింట్ వచ్చింది, ఆ పాయింట్ లో ఫిక్స్ అయిపోయా, లేదు వీ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ నో మ్యాటర్ వాట్. ఇంక తినే నో అంటే అవసరం లేదండి. అంటే నాకు ఆ పాయింట్ లో అనిపించింది దట్ మనకి స్టేటస్ కానీ అంటే లుక్స్ కానీ ఇవన్నీ లుక్స్ మారితే మారిపోతాయి. తను ఫస్ట్ ది ఇప్పటిది అసలు కంప్లీట్ చేంజ్ ఓవర్. పక్కన పెట్టి చూసే ఫోటోస్ గుర్తుపట్టరు. సో అది కానీ స్టేటస్ ఎప్పటికప్పుడు మారుతానే ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొనేసి ముందుకు వెళ్ళాలంటే వెళ్ళాం. బ్లైండ్ గా జస్ట్ మంచితనం తిన్నది, అమ్మో ఆ మంచితనం మా డాడీ తర్వాత తినలోనే చూసా. సూపర్, అంత బ్రాడ్ మైండ్ అంటే సూపర్. వాళ్ళ అమ్మగారు ఎలా పరిచయం మీకు? నా ఫ్రెండ్స్ అందరు మా మమ్మీకి తెలుసు. సో అందరినీ కల్పిస్తూ తిన్న కూడా కల్పించాను. అలా అత్తగారు నేను బాగా కనెక్టెడ్, మీ అందరూ సెటిల్ చేసుకుంటాం. అయ్యో ఎవ్రీ డే మా ఆవిడ కూడా తాడేపల్లి కూడా ఏంటి? మా అత్తగారు విజయవాడ. బాగా ఇద్దరు సరదా మాడుకుంటాం, మంచి ఫ్రెండ్స్ లాగే ప్రోగ్రామ్ అనుకుంటే తిరుగుతాం. మాకు అసలు అంత పరిచయం ఉంది, నాకు మా అత్తయ్య గారికి అంత చనువు ఉంటుంది. అసలు నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. మా అత్తయ్య గారు అంటే ఒక 80% మా అత్తయ్య గారు వల్ల పెళ్లి అయిపోయింది. మా అత్తయ్య గారు లేకపోతే అసలు మాకేంటంటే ఇప్పుడు అబ్బాయి సైడ్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అబ్బాయి సైడ్ మా అమ్మ చెల్లు పక్కన ఉంటుంది. మా అమ్మ పాప ఈ ప్రాబ్లం అంతా ఇటు పక్క ఏమైనా ఉంటే అమ్మాయి సైడ్ ఏమైనా ప్రాబ్లం అవ్వాలి.
అమ్మో లేకపోతే నా అన్నో లేకపోతే చుట్టాలు ఎవరో ఒకరు నువ్వు చెప్పాలి. కష్టపడి పాపం ఒప్పించుకున్నంత తినే మన సైడ్ ఎంత ప్రాబ్లం లేదు కాబట్టి అటు మా అమ్మ నాన్న. సూపర్. ఇక్కడ మీరు మాట చెప్పారు స్టేటస్ కానీ లుక్స్ మీరు ఉన్నారు, మీ జనరేషన్ వాళ్ళంతా మీరు పెరిగిన వాతావరణం కూడా నాకు తెలిసి నాన్నగారు స్ట్రగ్లింగ్ డేస్ ఇప్పుడు కాదు, మీరు గోల్డెన్ స్పూనే, నువ్వు కానీ కమల్ కానీ గోల్డెన్ స్పూనే. గోల్డెన్ స్పూన్ థాట్స్ ఎలా ఉంటాయి, కొంచెం ఐలో చూసుకుంటారు, కొంచెం స్టేటస్ ఉన్న వాళ్ళు చూస్తారు. ఆ కాకుండా ఎలా నచ్చటం అంటే నచ్చటం వేరు, తర్వాత తోడుగా ఉండటం వేరు. అది దాని డెసిషన్ అనేది ఇక్కడ చాలా రన్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. అంటే మేమిద్దరం అలాంటి వాళ్ళం కాదు, ఎందుకంటే డాడీ మమ్మీ వాళ్ళు మమ్మల్ని పెంచిన విధానం కంప్లీట్ డిఫరెంట్. మేము అసలు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. అసలు డాడీ వన్స్ ఇంట్లోపల కాలు అడుగు పెట్టారంటే సినిమాల గురించి నో టాపిక్. ఎప్పుడు కూర్చొని ఎవ్రీడే స్పెండ్ టైం చక్కగా స్కూల్లో ఏం జరిగింది, కాలేజ్లో ఏం జరిగింది ఇవన్నీ చక్కగా అడిగేవారు. వీడ్ హ్యావ్ అంటే మంచి ఫ్యామిలీ టైమ్ అండ్ ఆల్. అండ్ డాడీ వాళ్ళు ఎక్కువ నేర్పించింది ఓన్లీ వాల్యూస్ ఒకటే, అంటే మనం మనుషులు మంచోళ్ళు ఉండాలి, వాళ్ళతో మనం మంచిగా ఉండాలి, ఇది తప్ప డబ్బు ఇది అది నెవర్. ఓకే, విజయభాస్కర్ గారు అల్లుడు అంటే నువ్వేమనుకోకు, ఒక రేంజ్ లో ఇస్తారు కదా రవి, నువ్వు అనుకోలే. ఒక రేంజ్ లో ఉంటారు వాళ్ళ పాప అంటే, ఒక రేంజ్ లో ఉంటారు అనుకుంటారు కదా స్టేటస్. ఆయన కూడా అనుకుంటారు కదా పాప నా పాపనే ఒక పెద్ద స్టేటస్ లో. నువ్వు ఇమీడియట్ గా నువ్వు ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడు మీ నాన్నగారు చెప్పినప్పుడు ఆయన కొంచెం బాధపడ్డ క్షణాలు ఉన్నాయా, లేకపోతే హ్యాపీగా ఫీల్ అయ్యారా? అంటే బేసిక్ గా వాళ్ళకి నా మీద నా డెసిషన్స్ మీద నమ్మకం ఎక్కువ. వేర్ ఓకే అంత మరీ పెళ్లి చేసుకుంటా అంటే కొంచెం ఒక ప్రాపర్ అర్థం చేసుకునేసి ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే వచ్చింది అన్న థాట్ అయితే ఉంటుంది వాళ్ళకి. అండ్ కమింగ్ టు అంటే ఫైనాన్షియల్ గా కానీ అదంతా అంటే కొంచెం భయపడ్డారు. బట్ దెన్ ఐ టోల్డ్ దెమ్ కొన్ని పాయింట్స్ లో వాళ్ళకి ఇదేనో నాకు అవన్నీ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. నేను అసలు ఇప్పటికొచ్చి నాకు ఫుడ్ ఒకటి పెడితే చాలు, నాకు బంగారాలు నగలు బట్టలు కార్లు ఇది అస్సలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్. ఆడవాళ్ళు ఇలా ఉంటారా? మా మమ్మీ అంటే మా మమ్మీని నేను అలా చూసాను చిన్నప్పటి నుంచి. మా మమ్మీ అసలు ఎప్పుడు ఏమి జస్ట్ హ్యాపీగా, ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్, ఎప్పుడు ఏది అడగలేదు ఆర్ ఆశించలేదా, నాకు ఆశించలేదు. సో అదే మాకు అలాగే అలవాటు అయిపోయింది. వాళ్ళని చూసి చూసి యాక్చువల్లీ నాకు తెలిసి రవి మామూలు అదృష్టవంతుడు కాదు. ఫుల్ లక్కీ సార్ నేను. నాకు మా అమ్మ నాన్న తర్వాత మరి వెళ్ళే ఫ్యామిలీ లక్కీ ఉండాలి కదా సార్. ముగ్గురు మనకి అనుకూలంగా ఉండాలి, పిల్లం అనుకూలంగా ఉండాలి, అత్తమ్మ అనుకూలంగా ఉండాలి సార్. లేకపోతే జీవితం మటాషే. మన ఫీల్డ్ అంటే తెలుసు కదా సార్, మనకేంటే కుదిరేసినాయి సార్. నాకు తెలిసి నీకు ఆ ప్రాబ్లమ్స్ రావు, నువ్వు ఉన్న నీ మంచితనానికి మనకి కుదిరినాయి సార్. అంత ఎవ్రీథింగ్ అంత కైండ్ గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ లేదు నీలో, నెగిటివ్ సెన్స్ అసలు ఉండదు, అంత పాజిటివ్. దేనైనా కూడా మన నుంచి నెగిటివ్ వచ్చినా కూడా నువ్వు పాజిటివ్ గా తీసుకుంటావు కాబట్టి అంతే సార్, తీసుకోవాలి సార్, తప్పదు. దాంతోనే పడేసినట్టు ఉన్నావు అట్లా అయ్యే చెప్పి. అట్లా మరి దారుణంగా ఉండాలో లేదు సార్. అసలు వాటి గురించి ఏం చెప్తాలేదు సార్. దారుణం ఏముండే చెప్పండి. అంటే లుక్స్ అంటే ఈ పిల్ల చెప్పేంత వరకు మనకి తెలియదు. మనకేం ఉంది ఇప్పుడు, సినిమా అంటే టాలెంట్ ఉంటే చాలు, ఆడిషన్ బాగా చేస్తే చాలు ఇలా అనుకునేవాడిని అప్పట్లో. తెలియదు కదా సార్. ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టుంటే మనకి ఎవరన్నా ఘాట్ పాత్ర ఉన్నారా చెప్పడానికి? ఎవరేం లేరు. మనం క్యాజువల్ గా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ పైకి వచ్చాం, పేరు తెచ్చుకున్నాం. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళంతా బాగానే ఉందనేవారు, నేను పిలుస్తా ఉండేవారు, చాలా బాగుంది ఫోన్ చేస్తా ఉంటే మీకు అని వెళ్ళిపోయాడు. నాకు అర్థమయ్యేది కాదు, వీళ్ళేం పిలవట్లేదు ఏంటి, మనం అంత బాగా చేస్తాం కదా అనుకునేవారు. ఈ పిల్ల చెప్పేది నువ్వు ఇలా ఉంటే నేను ఎవరు తీసుకుంటాను, నిన్ను టాలెంట్ ఒకటే సరిపోదు, లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ కి. ఇప్పుడు థియేటర్ ఒక ఆడియన్స్ వచ్చి నేను ఎందుకు చూడాలి, నువ్వు బాగుండాలి కదా ఫస్ట్. ఆర్టిస్ట్ అబ్బాయి ఉన్నాడు చూడడానికి, యాక్టింగ్ బాగా చేస్తానని వాళ్ళు యాక్టింగ్ చూస్తారు. ఎప్పుడు ఒక ముందు అబ్బాయిని చూసి అబ్బాయి బాగున్నాడు రా, భలే ఉన్నాడు, మరి యాక్టింగ్ చాలా, ఇది సెకండ్ మాట్లాడుకుంటారు. ఫస్ట్ చూసేది ఏంటంటే ఆడు బాగున్నా లేదనే చూస్తారు. ఇప్పుడు ఎంఐ చెప్పేంత వరకు మనకు తెలియదు, మనం బాగుండాలిరా, చక్కగా మంచి గ్రూమింగ్ ఉండాలి. అప్పట్లో అంటే ఇంకా పిచ్చాపాటి ఏంటో రకరకాలుగా ఉండేవాడిని. కలదోడు, ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, గొలుసులు,
కడియాలు. నాకు గోల్డ్ అంటే అస్సలు ఇష్టం లేదు. నాకు అబ్బాయిలు వేసుకుంటే అస్సలు నచ్చదు. అబ్బాయిలు వేసుకుంటే అంటే అలా కాదులేదు, అసలు నచ్చదు. నేను చూడంగానే ఫస్ట్ అంతే, మొత్తం ఉంగరాలు, ఇంత పెద్ద గోల్స్, అమ్మా. లేడీస్ కూడా వేసుకోరు, ఆయన వేసుకోరు. అంటే ప్రాపర్ మంచి మన తెలిసిపోతుంది. మంచి బొమ్మల టీ షర్ట్లు, కిందేమో బ్యాగీ ప్యాంటు, కిందేమో మన చెప్పులు, హవాయి చెప్పులు ఉంటాయి కదా సార్. ఇమాజినేషన్ తీసేది సార్ ఇవన్నీ చూసినా కూడా లవ్ చేసినట్టు గ్రేట్ సార్. సార్ మరి నిజమే సార్, ఆమె మార్చుకుందంటే నిజం చాలా గొప్ప విషయం సార్. బాబా కరెక్ట్ మనం మారాలేమో అని చెప్పి మెల్లమెల్లగా చేంజ్ ఓవర్ జరిగింది సార్. సార్ వీటన్నిటి అంటే కూడా క్యారెక్టర్ ఇంపార్టెంట్, మనిషి మంచితనం. అదే పాప సార్, ఆడపిల్లలకు రిక్వైర్మెంట్ ఉంటాయి కదా సార్ పాపం. ఉంటాయి సార్. కాకపోతే ఐ స్టాండ్ ఆన్ దిస్ పాయింట్ వేర్ అబ్బాయి అంటే లైక్ ఇఫ్ ఇట్ ఆల్ రిలేషన్ బాగుండాలంటే అమ్మాయి మాట విన్నాడంటే అబ్బాయి ఎదగని అబ్బాయి అంటూ లేడు. మంచిగా లైక్ యూనో చక్కగా ఇలా కనిపించు ఇచ్చేయచ్చు, దానికి ఆ ఈగో లేదు. ఏంటి అమ్మాయి చెప్పడం ఏంటి అలా చాలా మంది తీసుకోరు, చాలా మంది తట్టుకోలేరు. నువ్వేం నాకు చెప్తున్నావు అన్నట్టు ఉంటారు. హీస్ నాట్ ఆఫ్ దట్ కైండ్. ఇప్పుడు లేదు ఇది చాలా బాగుంటది అంటే అవునా ఓకే తీసేసుకుందాం. సో హీస్ ఆల్వేస్ లైక్ దట్. ఎప్పుడు అసలు నో ఈగో అండ్ ఆల్. ఈగో లేకపోతే ఏ రిలేషన్షిప్ అన్నా సూపర్ గా ఉంటుంది సార్. సూపర్ సూపర్ సార్. ఏం చిన్న చిన్న గొడవలు కూడా మీ ఇద్దరి మధ్య? అసలు నేను అట్లీస్ట్ కొంచెం ఎక్కడన్నా నేను కోప్పడినా కూడా ఆయన కాంప్రమైజ్ వచ్చేస్తారు. అసలు కాంప్రమైజ్ కూడా ఉండదు, జస్ట్ అలా వింటారు. సరే కోపాలు గొడవలు మనకి అవి రావు, చేత కదలేదు సార్. ఫస్ట్ మన కోపం ఏం కోపడినా కూడా మేము నవ్వుతుంది సార్. కామెడీ ఎక్స్ప్రెషన్ పెడతాం, కామెడీ ఎక్స్ప్రెషన్. మనం కోపడినా కూడా కామెడీగానే ఉంటుంది సార్. నేచర్ అయిపోయింది సార్ మనకి. అది ఇద్దరులో ఎప్పుడైనా ఆవిడ కోపం వచ్చినప్పుడు మీరేనా ఓదార్స్తారా? రాదులేండి సార్, మోస్ట్లీ కోపం. నాకు కోపం, నేను బయట వాళ్ళ మీద చాలా ఎక్కువ కోపడతా, ఇంట్లో తక్కువ, ఇంత తక్కువ, ఇంత అసలు ఉండదు. ఎప్పుడన్నా వచ్చినా కూడా హీ ఇమీడియట్లీ అండర్స్టాండ్స్ ఆర్ హీ లిజన్స్. ఇది ఎందుకు ఇలా చేయలేదు అంటే హీ అండర్స్టాండ్స్. దాని తర్వాత నేనే సర్లే సారీ అని చెప్పాను. 5 నిమిషాలు కూడా ఉండదులేండి, ఓ 2 minutes అంతే. గొడవ ఎప్పుడన్నా పెద్ద ఎందుకు వస్తారు మ్యూచువల్ సార్. రెండు పక్కల నుంచి అగ్గేసేస్తే మంట అయిపోతుంది, ఒకటి సైలెంట్ గా అయిపోతుంది కదా. కోపం ఉన్నప్పుడు కామ్ ఉంటే చాలు. నాకు తెలిసి కొత్తగా పెళ్ళైనాడు కానీ లవర్స్ కానీ ఇంటర్వ్యూ చూస్తే నాకు తెలిసి గొడవలే రావు సార్. అలా అర్థం చేసుకోవట్లేదు. నిజంగా రాకుండా ఉండడం చాలా బెటర్. అంటే గొడవలు అవుతూ ఉంటే స్ట్రాంగ్ అవుతారు అంటారు కానీ నో, అసలు ఈగో పక్కన పెట్టేస్తే ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ ఉంటుంది 100%. సార్ శ్రీకాంత్ ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీ ఇంట్లోనే డైరెక్టర్ ఉన్నారు, హీరో ఉన్నాడు, డైరెక్టర్ గారు, ఇక ఆయన అందరికి నచ్చాయి. మీ బ్రదర్ ఎలా చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఆడియన్ గా చెప్పండి, ఒక అన్నగా కాకుండా ఒక కామన్ ఆడియన్ గా. నేను అన్నయ్యగానే చూస్తాను కదా. ఎలా అనిపించింది? నువ్వు సినిమాకి వెళ్ళి ఒక 250 రూపాయలు పెట్టి టికెట్ పెట్టుకుంటే ఈ హీరో బాగున్నాడు అనిపించింది? డెఫినెట్ గా, ఎందుకంటే హీ హ్యాస్ అ చార్మ్ ఇన్ హిమ్. కొంచెం ఆ గ్రేస్ అండ్ ఆల్, తను డాన్స్ చేసినా కూడా ఆర్ సేమ్ కామెడీ టైమింగ్ కానీ ఇదంతా అక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్ అవి కరెక్ట్ గా పెట్టగలుగుతాడు. హీ హ్యాస్ దట్ థింగ్. అండ్ ఫైట్స్ నాకు మెయిన్ గా మా అన్నయ్య లైక్ ఫిజిక్ గానీ ఇదంతా నాకు నచ్చేది ఫైట్స్ అప్పుడు. హిస్ హ్యాండ్స్, ట్రైసెప్ అండ్ ఆల్, ఐ రియలీ లైక్ ఇట్ వెన్, అంటే అబ్బాయి కొడితే కొట్టినట్టు అనిపించాలి కదా. సో దట్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. రవి గారు కొడితే 5 పైకి ఎగిరారు అనుకోండి, చూడటం కష్టం. బాగుంటుంది కాకపోతే నవ్వుకుంటారు. ఇంకేంటి సార్, ఫైనల్ గా సినిమా మీద మంచి మంచి టాక్ వస్తుంది, సినిమా ఉంది. తర్వాత మీ లవ్ స్టోరీని దాన్ని చెప్తూ తెలియదు. 2015 ఎండింగ్ లో ఆవిడ భాస్కర్ గారు, విజయ్ భాస్కర్ గారు పాపని అస్సలు తెలియదు. 3 నెలల తర్వాత తెలిసింది. మీరు చెప్పలేదు అసలు? నేను అసలు చెప్పుకునే పిల్ల బయట ఇప్పుడే చెప్పదు. నాకన్నా నేను చెప్పలేదు విజయ్ భాస్కర్ డాక్టర్ అని. నేను యూజువల్ గా పెంచలేదు ఫస్ట్ నుంచి, అది ఉండదు, ఐడెంటిటీ చెప్పుకోలేదు. ఈ పిల్లలు ఉంటే వాళ్ళ అన్న ఇంకో మెట్టు ఎక్కువ, వాళ్ళ అన్న అసలు చెప్పడం. జనరల్ చెప్తారు కదా, మా నాన్నగారు డైరెక్టర్, మేము సినిమా అబ్బే గొప్పలు చెప్పుకోరు సార్ వాళ్ళిద్దరు. కనీసం మీరని తెలుసుకోవడం కన్నా నేను చెప్పమంటాను. గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన సినిమాలు మనం అంటే అన్ని తెలుసు జనాలకు. కనీసం ఐడెంటిటీ చెప్పుకోమంటాను.
ఇద్దరికిద్దరు చెప్పుకోరు సార్. ఏమా ఇంత మంచిదని నేను ఎక్కడ చూడలేదు సార్. నేను అది గొప్ప క్వాలిటీ సార్. చాలా అసలు చెప్పుకోరు కదా. జనరల్ అయితే ఛాన్స్ ఉంటే ఎంతమంది చెప్పుకుంటారు సార్. అసలు అలా ఉంటే అసలు మామూలుగా పేటరైపోయి చాలా మంది ఉంటారు. బోలంత మంది. ఎందుకు చెప్పుకోపోవడం ఎందుకని మేడం? అసలు చెప్పకపోవడం రీజన్స్ ఏమైనా ఉంటాయా? అవి వద్దులే అనిపిస్తుందా? అలా కాదండి. అంటే నేను నా స్కూలింగ్ అప్పుడు కాలేజ్ అండ్ ఆల్ కూడా ఎప్పుడు అసలు ఎవరికి ఏం చెప్పలేదు. కాలేజీలో కూడా ఎవరికి తెలియదా విజయభాస్కర్ గారు? నాకు యాక్చువల్లీ తేజ పెళ్ళైన తర్వాత ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత నా ఫోటో తమ్నైల్ గా వేసారు. అప్పుడు అందరు మెసేజ్ చేస్తూ ఉన్నారు, నువ్వు విజయభాస్కర్ గారు కూతురా, మాకెందుకు చెప్పలేదు. తో ఫ్రెండ్స్ అన్నా కూడా నేను ఓన్లీ ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ ఎవరికి తెలీదు. అండ్ నాకు ప్రైవేట్ లైఫ్ చాలా ఇష్టం. అలా ప్రైవేట్ గా నా పని వరకే నాది, అంటే ఎవరికి ఏం తెలియకుండా నాకు ఇష్టం. అలా ఎవరు అంటే ఫేక్ ఫ్రెండ్షిప్స్ నాకు అసలు నచ్చదు. నాకు ఇఫ్ ఇట్ ఆల్ నాతో ఫ్రెండ్ గా ఉంటే జెన్యున్ గా ఉండాలి తప్ప మా డాడీ వాళ్ళు అలా రాకూడదు. అలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి సార్. అంతే సార్, మనకు అందుకే కుదిరింది సార్. అదృష్టం. మీరు ఎక్కడ అయితే కింద జన్మలో ఏదో ఒక 100 నక్క తోకలు తొక్కేసి టపటప లైన్ లో తొక్కుంటారు. ఆవిడ మీ అత్తగారు, అంతే మా మమ్మీ, తర్వాత మామగారు, మీ బావగారు, బావలోళ్ళు కాదు వీళ్ళంతా. అమ్మో సార్. సూపర్. ఫైనల్ గా మీరు ఏంటి హీరోయిన్ గా చేద్దాం అనుకున్నారట? ఎంతవరకు వచ్చింది? ఆ ప్రపోజల్స్ ఉన్నాయి అప్పుడు, లేకపోతే పెళ్ళైన తర్వాత ఆగిపోతున్నారా? లేదు అదేం కాదు. ఆంటీ అంకుల్ వాళ్ళకి యాక్చువల్ గా చాలా ఇష్టం నిన్ను ఎప్పుడు యాక్టర్ అవుతావు అది ఎప్పుడు ఆన్ స్క్రీన్ కనిపిస్తావు అనేసి. ఇస్ దట్ కొన్ని మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, లిటిల్ కాంప్లికేషన్. సో చిన్న గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఇంకా డాడీ ఇది చేయమన్నారు. అండ్ ఐ డోంట్ హ్యావ్ లైక్ అ పర్టికులర్ ఓన్లీ ఇదంటే ఇదే చేయాలి. ఇండస్ట్రీలో అంటే మల్టిపుల్ నాలెడ్జెస్ నేర్చేసుకుంటాం. I believe that I'm a quick learner. So ఏదైనా ఇస్తే పని అది చేసేస్తాను అన్న నమ్మకం నాకు ఉంది. సో వాట్ ఎవర్ దే గివ్ I'll have to work అంతే. మరి ఏంటి ఆలోచన ఉంది కదా, తీసేసుకోలేదు, విరమించలేదు, ఏ పనైనా పర్లేదు అంటున్నారు? అదేం లేదు, ఏమి ఇదేం లేదు అసలు. బ్యారియర్స్ ఎట్నుంచి లేవు అసలు. ఆంటీ అంకుల్ తేజ కానీ వీళ్ళకి చాలా ఇష్టం. దే లైక్ సీయింగ్ మీ ఆన్ స్క్రీన్ అండ్ ఆల్. నేనే కాదులే ఇప్పుడు వద్దులే లావ్ అయిపోయాను. కాదండి, మళ్ళీ ఒక పక్కన ఏజ్ అవుతుంది, పిల్లలు అంటారు, పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి. అది కాకపోతే మా ఫ్యామిలీలో అవి ఉండవు, అంటే ఆ లిమిట్స్ అండ్ ఆల్. కాకపోతే మనకి లేడీస్ వచ్చేటప్పటికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, పిల్లలని వాళ్ళని అందరూ ఉంటారు. తర్వాత నుంచి మీరు బయటికి వెళ్ళడానికి కష్టం అవుతుంది. అవును. అప్పుడు ఈ టైంలోనే అయితే నాకు తెలిసి ఇప్పుడు 2-3 ఇయర్స్ లోనే జరగాలి. ఇప్పుడు చాలా మంది అంతే కదా, పిల్లలు పుట్టిన తర్వాత ఎంతమంది యాక్ట్ చేయట్లేదు. అంటే బాలీవుడ్ లో అందరూ చేస్తున్నారు. మీరు అందరూ కరెక్టే, కాకపోతే క్యారెక్టర్స్ మారుతా ఉంటాయి. మెయిన్ లీడ్స్ కాకుండా వేరే వస్తాం మన దగ్గర. అండ్ ఐ నాట్ పర్టికులర్ అబౌట్ యాక్టింగ్ రైట్ నౌ. నేను అదే అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ నాట్ దాట్ దెన్ నేను నా కాస్ట్యూమ్ డిజైనింగ్ ఐ కెన్ కంటిన్యూ దిస్, ఆర్ ప్రొడక్షన్ నేను హ్యాండిల్ చేసుకోగలను, ఎనీథింగ్. నాకు అదేం పర్టికులర్ గా నేను యాక్టర్ అంటే యాక్టర్ అవ్వాలి. ఆయన మీరు హీరోయిన్ అవుతారని ఆయన ఆశపడుతున్నారు మరి. అంటే వి డోంట్ నో కదా. గడ్స్ కాదు. ఇప్పుడు మీ నాన్నగారిని అడగలేదా? ఎప్పుడు శ్రీకామల్కు 2 సినిమాలు చేసి పెట్టారు. నేను అసలు నెవర్. నాన్న అడగరు? నేను అసలు ఎవరిని ఏం అడగను. ఏంటండి అసలు ఇంట్లో అంత పెద్ద లెజెండ్ డైరెక్టర్ అన్నారు. రిక్వైర్మెంట్స్ ఉండవు సార్ వాళ్ళకి, ఎక్కువ వస్తేనే చేస్తారు, లేదంటే కాదండి. వేరే డైరెక్టర్ అంటే ఇంట్లో మామూలు ఆయన చిన్న డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ కదా, బ్లాక్ బస్టర్. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున పెద్ద పెద్ద లెజెండ్స్ తో చేశారు ఆయన. ఒక మాట అంటే ఆయనకి సాధ్యం కాదు. లేదు స్వయం కృషి వీళ్ళంతా చిరంజీవి గారి అలాగా స్వయం కృషిలో పైకి రావాలంటే బ్యాచ్ ఇదంతా. నాకు అంటే నా నేమ్ తో రావాలి. ఎట్లా తెలుస్తుంది మీరు హీరోయిన్ అవ్వాలనే ఆలోచన? మీరు ఎట్లా తెలుస్తుంది? ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు శ్రీకమల్ నాన్నగారు ఇంట్రడ్యూస్ చేశాడు, అది ఓటీటీకి వెళ్ళింది కదా, ఇమీడియట్ గా వేరే చోట వద్దు మనమే చేద్దాం ప్రొడక్షన్ కూడా అని చెప్పేసి ఇమీడియట్ గా ఉషా పరిణయం చేశారు. ఇప్పుడు అతను తిరగలేదు, అతను ఇంక రేపు నుంచి వేరే ప్రొడక్షన్ వస్తూ ఆయన ఓపెన్ టు వాళ్ళు అందరూ చాలా మంది అడుగుతారు, తీసుకుంటారు. హీరోగా మా సినిమా చేయి అని అడుగుతారు. అట్లా ఇంట్రడ్యూస్ భాస్కర్ గారు అమ్మాయి చేస్తానంటుంది, ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తే ఇమీడియట్ గా చాలా ఆఫర్స్ వస్తాయి కదా.
అట్లా కాకుండా మీరు చేస్తారన్న ఒపీనియన్ చాలా మంది తెలియదు. మీ హస్బెండ్ ఒకటో 2 చోట్ల ఇంటర్వ్యూలో చెప్తున్నారు, మా హీరోయిన్కి మా మిస్సెస్ హీరోయిన్ అవ్వాలని ఆస్తుంది, అంబిషన్. అట్లా తెలియదు. ఒక్కసారి చాలా మంది ఉంటుంది, విజయభాస్కర్ అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తున్నారు, హీరోయిన్ చేస్తున్నారు, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తుంది కదా అని ఆలోచన వేరే చోట వెళ్ళదు కదా. అదే నాన్నగారు ఇంట్రడ్యూస్ చేసి తిరిగి ఉండదు, ఆవిడ అద్భుతంగా చేపిస్తాడు ఆయన. మేము ఎంత చెప్పినా కూడా ఆవిడ ఒకటే మాట సింగిల్. మరి ఎలా తెలుస్తుంది మేడం, ఒకసారి మీరే చెప్పండి. మీరు వస్తుంది సార్, రావాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి, ఎట్నుంచైనా వస్తుంది. ఎవరన్నా ఇప్పుడు ఎట్నుంచైనా ఎవరన్నా వచ్చి అడగచ్చు, ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మనకు తెలియాలి కదా అన్నారు మీరు. కరెక్టే, మీరు అంది నేను ఒప్పుకుంటాను. లక్ ఫ్యాక్టర్ ఎట్నుంచైనా రావచ్చు, తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తారన్న హీరోయిన్ గా చేస్తాను మీకు ఇష్టం, ఇంటర్వ్యూ అయితే తెలుస్తుంది కదా సార్, ఇంటర్వ్యూతో అయితే తెలుస్తుంది. మీ హస్బెండ్ ఏమో మంచితనంతో చంపేస్తాడు, మీరే ఏం మాట్లాడకుండా ఇదేంటి అసలు మామూలుగా చాలా సింపుల్ గా, అంతలా విషయాన్ని చాలా సింపుల్ గా మాట్లాడేస్తారు. మళ్ళీ ఉన్నారు మీరు. గ్రేట్ సార్, అట్లా ఉండటం కూడా గ్రేట్. వాట్సాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిత్వం, తనకి సెల్ఫ్ మేడ్, ఎలా నాకు నేనే అవ్వాలి నాన్నగారు కాకుండా, అది చాలా రెస్పెక్ట్, చాలా చాలా హ్యాపీ అండి. ఏంటి సార్ పెళ్ళి అయిన తర్వాత హీరోయిన్ అంటే చాలా మంది ఇష్టపడరు. హస్బెండ్ గా, హస్బెండ్ మా మిస్సెస్ బయట పంపించడం, లొకేషన్ నానా రకాలుగా ఉంటాయి, వాళ్ళు రొమాన్స్ సీన్స్ ఉంటాయి, వాళ్ళు మీద చేతులు వేస్తూ ఉంటారు, చాలా సీన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ పర్టికులర్ నేను మీరు చెప్పేవన్నీ జస్ట్ అలా ఇమాజిన్ చేసుకుంటూ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కామన్. మీరు హీరోయిన్ కూడా రేపొద్దున మిమ్మల్ని హీరో పెట్టినా మీరు హీరోయిన్ వేరే అమ్మాయి చేయాలి, అది మీ ఆవిడ చూస్తుంది. ఇవన్నీ ఉంటాయి ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు పెళ్ళయింది కాబట్టి రేపొద్దున ఎలా జరిగితే మీకు హ్యాపీనా? ఏం అసలు సార్ వర్క్ సార్, పర్సనల్ పని అయిన తర్వాత ఇంటికో గుమ్మం దాటి ఇంటికి వస్తే లోపల నా వైఫే కదా సార్. ప్రొఫెషన్ ఏమో ఇంట్లో కలపం ఎట్లాగా, పర్సనల్ ప్రొఫెషన్ అంటే ఎందుకు సార్, నేను ఇప్పుడు 400 మంది అమ్మాయిలతో చేస్తున్నాను, వాళ్ళు ముట్టుకున్నా సార్, నేను ముట్టుకున్నా సార్, అట్లా ఏంటి చేసుకున్నాం కదా సార్. నథింగ్, దానికి పనే. తను నా సీన్లని చూసి ఇక్కడ చాలా బాగా చేసాం అని బోల్ చెప్తుంది సార్. నాకు నేను వచ్చిన తర్వాత నాకు అమ్మాయిలతో యాక్టింగ్, నాకు ఇది నాకు లవ్ సీన్లు వచ్చేవి కాదు సార్. అమ్మాయిని ముట్టుకోవడం అంటే మనకి చివరికి మనకి ఏంటి కామెడీ అంటే మనం చేస్తాం సార్. కామెడీ అంటే నాకు కేక్ కాదు, కామెడీ నాకు కొట్టిన పిండి. అమ్మాయి కనపడితే మాట్లాడలేను, కళ్ళల్లో చూడలేను, తల దించుకుంటాను, లవ్ సీన్లు చేయలేను. అంటే నాకు ఫ్యూచర్ లో ఇది ఏమైనా దెబ్బ అవుతుంది సార్. ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే అన్ని చేసి అంటే తను చెప్పింది ఏంటి అమ్మాయిలు సిగ్గుపడతా చండాలంగా కరెక్ట్ పట్టుకో, కళ్ళ కళ్ళు పక్కన నేర్పింది, కళ్ళ కళ్ళు మాట్లాడు, హగ్ అంటే హగ్ చేసుకో, ఏంటి చచ్చిపోతావా ముద్దు అంటే. ఇప్పుడు ముద్దు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొంతవరకు ఓ లిమిట్ వరకు ఇష్టం వచ్చినట్టు కొన్ని దాటి పెట్టకూడదని నేను చెప్పింది. ఓకే చేసుకో, హగ్ హగ్ చేసుకో, పనే కదా ఇవన్నీ చెప్పింది. అంటే నాకు కొంచెం మొహమాటం మీ గురించి తెలుసు కాబట్టి ఆవిడ మీకు ఆ సజెషన్స్ ఇచ్చింది. అంటే మీరు ఏమాత్రం ముదురైతే ఆ సజెషన్స్ ఎవరు, అంటే ఏమాత్రం ముదురయ్యి ఉంటే పెళ్ళయ్యేది కాదు. కరెక్ట్గా కదా సార్. అంటే చెప్పిన తర్వాత ఇంక మ్యాటర్ అర్థమైంది. ఈ అమ్మాయి చెప్పకపోతే నిజంగా ఈ రోజు నేను లవ్ సీన్లు బాగా చేయగలుగుతున్నాను. అంటే ఇప్పుడు నేను తోపు అని పెద్ద ఏం చెప్పట్లేదు, బట్ లవ్ సీన్ లేదని వచ్చిందంటే కరెక్ట్ గా ఎమోషన్ నేను ఎమోట్ చేయగలుగుతున్నాను బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ. తనే చెప్పింది, బావ నువ్వు నీ అమ్మాయిని పట్టుకో, కరెక్ట్ గా ఏంది హక్ చేసుకోవడం ఏంది, హక్ చేసుకో, అసలు ఏదో ఇట్లా పట్టుకుంటున్నావు తెగదిట్టేస్తారు స్టార్టింగ్ లో. అలా చేయకు, సరిగ్గా చెయ్యి, తెలిసిపోతుంది కెమెరాలో. మనం ఎన్ని అబద్ధాలు వేసామంటే కెమెరా లేదని తెలిసిపోతుంది. కెమెరా అన్ని పడుతుంది, మనకి ఇదే దేవత కాబట్టి మనకి. మన కళ్ళ తల్లి ఏది పట్టుకున్నా కెమెరాలు అన్ని తెలిసిపోతాయి. స్టార్టింగ్ అన్ని చూసి ఆశేషన్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను డెవలప్ అయ్యాను. అప్పుడు తను చేసినప్పుడు కూడా నాకేం సార్ ప్రాబ్లం, నాకు ప్రొఫెషనే సార్. అది ప్రొఫెషన్ కి పర్సనల్ లింక్ ఉండదు సార్ మనకి, ఇప్పుడే కాదు ఎప్పుడు ఉండకూడదు. నాకనే కాదు అందరికీ చెప్తున్నాను, పెళ్ళైనా కూడా ప్రొఫెషన్ ని పర్సనల్ ని కలపొద్దు. ప్రొఫెషన్ లో అన్ని జరుగుతుంటాయి, ఇన్వెస్ట్మెంట్ అంతే. పర్సన్ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడన్నా మొగుడు అదే సారీ నిజాలు చెప్తున్నారు అనుకుంటారు. నా ఫేస్ వాల్యూ అలా అందరూ అదే అనుకుంటారు. కనిపించేటప్పుడు అలా ఆర్చ్ గా కనిపిస్తారు అంతే. సూపర్. ఇప్పుడు గతంలో 2013 ముందు నాన్నగారు అద్భుతమైన సినిమా, బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు అంటే మల్లేశ్వరి, నాకు నచ్చావు. ఆ తర్వాత ఫేజ్ మసాలా తర్వాత ఫేజ్ ఒక 9 years నాన్నగారు హిట్లు లేవు. ఆ టైంలో ఎలా ఉండేది? ఎందుకంటే గతంలో ఎప్పుడు రింగ్ అయ్యే ఫోన్ రింగ్ అవుతాం, ఇండస్ట్రీ గురించి తెలిసిందే మీకు.
చాలా మంది పలకరించేవాళ్ళు పలకరించరు, చాలా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. చాలా మంది బయటికి చెప్పరు, చాలా మంది సినిమాలు ఇస్తాను వాళ్ళు ఎవరు, ఈయనేమో బయటకు వచ్చి అడిగే టైప్ కాదు. మీరు ఆయన కూతురే కదా, మీరే అడగని అన్నారు, నాన్న ఆయన ఎక్కడ అడుగుతాడు అసలు? ఎలా ఉండేది అప్పుడు ఇంట్లో? ఏమన్నా ఎట్లా బాగుంది అలాగే ఉండేదా? రెగ్యులర్ గా ఉండేదా? ఏమన్నా మాట్లాడుకునే వాళ్ళ? ఆయన ఎప్పుడైనా బాధపడుతూ ఉన్న క్షణాలు మీకు అనిపిస్తుంది? అంటే అసలు నన్ను అనేది అసలు దాంట్లోకి ఎప్పుడు లైక్ తీసుకెళ్ళలేదు. లైక్ మాకు ఎప్పుడు ఏం డిఫరెన్స్ తెలిసేది కాదు. మాకు చిన్నప్పటి నుంచి కూడా డాడీ యూజువలీ ఎప్పుడు టైం పక్కాగా ఫాలో అవుతారు. అలాంటిది ఓకే నైట్ లేట్ గా వస్తున్నారంటే అప్పుడు దాకా మాకు తెలిసేది కాదు దట్ ఏదో సినిమాకి షూటింగ్ చేస్తున్నారు అని. సో వీ నెవర్ న్యూ. డాడీ సినిమా చేసేవారు, తీసేవారు, ఓకే మనకు ప్రీమియర్ ఉంది వెళ్దాం అనేవారు, వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం, ఇంటికి వచ్చి ఎప్పుడు అసలు అంటే అది మమ్మల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఫేజ్ మేబీ ఐ డోంట్ నో, మమ్మీ డాడీకి మాత్రమే, వాళ్ళిద్దరికి మాత్రమే అది పర్సనల్ గానీ అసలు నాకు అన్నయ్యకి ఎప్పుడు ఇది చూపించలేదు. అండ్ వీ వర్ నెవర్ దట్ నథింగ్ ఎఫెక్టెడ్. మై డాడీ జనరల్ గానే ఆ టైప్ వేర్ యూనో ఏదైనా రాకపోయినా ఏదైనా బాగా సక్సెస్ వచ్చినా ఏమైనా ఈజ్ ఆల్వేస్ సేమ్, ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. మీ సక్సెస్ రానివ్వండి ఆర్ వెయిట్ చేయాలి అన్న ఏదైనా కూడా ఈజ్ ఆల్వేస్ నైస్. అండ్ మేము ఇంట్లో ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్ వాళ్ళిద్దరు ఒక అంటే సెటైర్లు చాలా బాగా వేస్తారు. మమ్మీ అసలు మంచి కామెడీ అనమాట. సో కామెడీ మమ్మీ చాలా మమ్మీ అసలు ఎప్పుడు అందరినీ మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఆంటీ ఉన్నారా, సరే వచ్చేస్తున్నాం. మమ్మీ ఫుడ్ గానీ మమ్మీ కామెడీ గానీ అందరికి, నా ఫ్రెండ్స్ గానీ మా అన్నయ్య ఫ్రెండ్స్ దే లవ్ హర్ లాట్ అనమాట. ఇంకా అలా డాడీ మమ్మీ ఎప్పుడు దే ఆల్వేస్ బీ బ్రైట్ అండ్ హ్యాపీగా చక్కగా నవ్వుతూ ఎప్పుడు నథింగ్ ఎవర్ ఎఫెక్టెడ్ హిమ్. అండ్ ఇట్స్ నాట్ ఆ ఫేజ్ అంటూ కూడా ఏం లేదు. మీకు తెలియదు అసలు? మీరే చెప్పట్లేదంటే ఆయన ఎక్కడ చెప్తారు అసలు? మీ దాకా రానివాడు ఆయన అసలు ఎప్పుడు ఒకవేళ మేబీ ఉన్నా కూడా అది వాళ్ళు చూసుకుంటారు. దే నెవర్ అసలు నెవర్. సూపర్. తర్వాత నాన్నగారి సినిమాల్లో నువ్వే కావాలి దగ్గర నుంచి అన్ని బ్లాక్ బస్టర్స్ కదా. ఎప్పుడన్నా ఏ సినిమా లొకేషన్కి వెళ్ళారా మీరు? ఒక్క నువ్వే కావాలి ఒకటే వెళ్ళాను. అప్పుడంతా ఏజ్ బాగా చిన్నపిల్ల అనుకోండి మీరు? ఫస్ట్ క్లాస్. అంటే నాకు అది కూడా తరుణ్ గారిలో కూర్చొని ఉంటాను. ఉన్నారా? సినిమాలు యాక్ట్ చేశారా? ఫోటో ఉందా? సో అదొక్కటే. రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాను. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు ఎప్పుడు నో షూట్స్. అన్నయ్య అప్పుడప్పుడు వెళ్ళేవాడు. అంటే పెద్ద అయిన తర్వాత నుంచి హీ స్టార్టెడ్ గోయింగ్ అప్పుడప్పుడు జస్ట్ ఊరికే చూడడానికి. నేను అసలు ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్, అసలు వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళు కదా అసలు. అంతే, అసలు ఎప్పుడు ఇది లేదు. అందరికీ డ్రీమ్ నా నాన్నగారితో సహా చిరంజీవి గారితో సినిమా చేయాలనేది డైరెక్టర్స్ కానీ తర్వాత అందరు ఆర్టిస్టులకు కానీ ఎవరైనా డైరెక్టర్స్ మెయిన్ డ్రీమ్ ఉంటుంది. నాన్నగారు చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు ఎప్పుడన్నా ఎలా అనిపించలేదు మీకు ఆ టైంలో కూడా? అసలు నాకు మా డాడీ సినిమా కంప్లీట్ చేసి చూపించే వరకు నాకు సినిమా తీస్తున్నారని తెలియదండి. మా అన్నయ్యకి తెలుస్తాయి ఆ ఇన్ఫర్మేషన్, నాకు అస్సలు. మీరు మోసం చేసి లవ్ చేశారేంటి కాదు? వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారితో సినిమా తీస్తే అది కూడా తెలియదు అంటే ఆవిడకి. ఎప్పుడు నేను అంటే నా పని కాకపోతే నేను ఏ పనిలోనే ఇన్వాల్వ్ అవ్వను. తినది కూడా నాకు. తిన ఏం స్క్రిప్ట్స్ చేస్తున్నాడు, ఏం సినిమాలు, ఏం సిరీస్ ఏమీ తెలియదు. ఐ డోంట్ వాచ్, నేను చూడను. ఆర్ ఎప్పుడు తన సిరీస్ గానీ ఇవన్నీ ఎప్పుడు నా పని కాదు, నేను ఇన్వాల్వ్ అయ్యి లేను అంటే నాకు అనవసరం. ఏం చేస్తారు మరి? మీ నాన్నగారిది పట్టించుకోరు, మీ హస్బెండ్ది పట్టించుకోరు, మీకంటూ పర్సనల్ వీళ్ళే కదా పర్సనల్స్ అంటే. అవును, బట్ నా పర్సనల్ కూడా బోల్డ్ అంత ఉంటది కదా. ఏం చేస్తుంటారు మీరు? చాలా చేస్తాను. ఫుడ్ రకరకాల రెస్టారెంట్ అందరికి హ్యాపీగా ఫ్రెండ్స్ వెళ్తుంది, లేదా నాతో తిరుగుతుంది. ఖాళీ ఉంటే నాతో ఎక్స్ప్లోర్ చేస్తారా? ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తారా? చాలా. హైదరాబాద్ లో మోస్ట్ అన్ని రెస్టారెంట్ వచ్చేస్తుంది. అందరు అన్ని రెస్టారెంట్ వాళ్ళకి నేను తెలుసు, నాకు అందరూ తెలుసు. వెళ్ళి బాయి పలకరించుకుంటారు అందరు. లోపలికి హాయ్ అంటారు, వాళ్ళు వచ్చి హాయ్ అంటారు, సరిపోద్ది. అందరూ ఫుడ్ పెట్టే వాళ్ళని మాత్రం ఎప్పుడు బాగా ట్రీట్ చేయాలి, అది నా గోల్. అంటే వాళ్ళు అంత బాగా పెడుతున్నప్పుడు జస్ట్ లైక్ యూనో బాగా పలకరిస్తే నెక్స్ట్ టైం నుంచి చాలా ఎక్కువ ఇంకా బాగా
పెడతారు అనేది నా ఫీలింగ్. సూపర్ సూపర్. ఎప్పుడైనా ఇప్పుడు ఏదైతే ఉందో మీరు కంఫర్ట్ లైఫ్ వదిలిపెట్టి రవితో పాటు ఉంటున్నారు, అక్కడ ఉన్న కంఫర్ట్స్ ఇక్కడ ఉండవు. మీకు పెద్ద ఊరంత ఇల్లు, మల్లేశ్వర్లో చూపించినంత ఇల్లు, అదంతా వదిలిపెట్టి ఒక చిన్న అపార్ట్మెంట్లోకి వస్తారు రవితో పాటు రావాలంటే, అంతే కదా? కాదు కదా? కాదు ఎట్లా అసలు అసలు చిన్నిల్లు ఇదంతా ఎప్పుడు లేదు. మీ చిన్నిల్లు అలా అసలు లేదు. చక్కగా మేము మా ఇద్దరికి నిజం చెప్పాలంటే ఒక చిన్న రూమ్ చాలు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం మమ్మీ డాడీ అన్నయ్య నేను తేజ మేము 5 కలిసే ఉంటాం. చక్కగా నవ్వుకుంటూ మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, చక్కగా అందరం అక్కడే తింటూ ఉంటాం, సరదాగా కబుర్లు చెప్పుకుంటాం, మాట్లాడుకుంటాం ఎవ్రీడే. అంతే. మాకు మా ఇల్లు అంటే జస్ట్ ఒక గెస్ట్ హౌస్ లాగా. ఊరికే అబ్బా రాత్రి అలసిపోయినప్పుడే వెళ్ళేసి రెస్ట్ తీసుకొని, అంతే రెస్ట్ తీసుకొని పొద్దునే మళ్ళీ మమ్మీ వాళ్ళతో అలా. అంటే తేజ వాళ్ళ పేరెంట్స్ ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా నాకు తెలిసి ఎవ్వరికి అలాంటి అంటే మేబీ ఇన్లాస్ రారేమో, వాళ్ళు బెస్ట్ అండి. వాళ్ళ ఇది వల్లే మేము యాక్చువల్లీ మా మమ్మీ డాడీ వాళ్ళకి క్లోజ్ గా ఉన్నాం. లైక్ నువ్వెలాగో దూరం ఉంటున్నావు, అమ్మాయిని కూడా దూరం చేయొద్దు, ఫ్యామిలీకి కలిసి ఉండండి, చక్కగా దగ్గరలో ఉండండి అనేసి అలా అలా ఇంకా ఇప్పుడు సూపర్. చూడండి ఎట్లాంటి అమ్మాయిని చేసుకోండి మీరు అన్న, అంత చక్కగా ఉంటుంది, చిన్నది ఎంత కంఫర్ట్. ఎందుకంటే విజయభాస్కర్ గారు ఇల్లు చూసాం ఇప్పుడు, మేము మా టీవీలో చేస్తా ఉండగా పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఆయన. అది కూడా అని రవితో పాటు వెళ్ళి చిన్న అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అది ఏమన్నా నిజంగా ప్రేమిస్తే లేదు మేము ఉండట్లేదు అపార్ట్మెంట్ లో ఉండరా, చిన్నదంటే చిన్నతో పోలిస్తే సార్ మాకు సరిపోతుంది. ఒక చిన్న రూమ్ సరిపోతుంది తప్ప 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ మంచి పెద్దది, చాలా పెద్దది. ఆ ఇంటితో పోలిస్తే అంటున్నారు. ఆ బిల్డింగ్ లోనే ఉంటుంది, ఎదురు అపార్ట్మెంట్. మీరు బాగానే పెట్టారు టార్గెట్. మీరు చంపేద్దాం ఇందాక చెప్పాను. ఆ పాయింట్ వెరీ వెరీ బాగా పోక్ చేస్తారు ఆ పాయింట్ పట్టుకుని. నువ్వు ఆ టైప్ కాదులే రవి, నేను కాదు ఎన్నిసార్లు చెప్పిన ఇదే పాయింట్. ట్రాప్ చేసి ఏం ట్రాప్ చేయాలి రామాయణం ఎండిసేపు ఉల్లిపాయ ట్రాప్ చేయడానికి. ఆవిడ జీవితంలో బీభత్సమైన క్లారిటీ ఉంది, బీభత్సమైన క్లారిటీ. మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. నేను ఒక 2 ఏళ్ళ నుంచి తగ్గినాయి. మొన్న ఏదో వీడియో కింద చూసాను, నువ్వు బాగానే ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు, బాగానే స్కెచ్ చేసావు, మంచి ఫ్యామిలీలో ఏంట్రా అవసరం, ఏం మాట్లాడుతున్నారు, మంచి పేరు తెచ్చుకున్నాను రా యూత్ లో. నేను నిజంగా ఫ్రమ్ ద హార్ట్ చెప్తున్నాను, నేను యూత్ లో నిజంగా నాకు చాలా మంచి పేరు ఉంది. అదేవి ఎగ్జాజరేషన్ కాదు, నిజం చెప్తున్నా. కష్టపడి నా వీడియోస్ అన్నిటికి మంచి పేరు వచ్చింది. మీరే నన్ను పైకెత్తి మీరే నన్ను తిడితే ఇంకెవరికి చెప్పాలి? నిజంగా రవి బాధ వర్ణాతీతం ఈ టైంలో మీ విషయంలో అనేది కూడా. నేను చెప్తా దానికి విషయాలు పాపం అన్ని చెప్తుంటాను. నేనే రెస్పాండ్ అవ్వద్దు అంటే రియాక్ట్ అవ్వద్దు అంటూ ఉంటా. నేనే రియాక్ట్ అవ్వను సార్, కాకపోతే చూసినప్పుడు అబ్బా ఇలా అనుకున్నారేంటి కొంచెం ఎక్కడో బాధ. మీరు ఎప్పుడు కామెంట్ చదవకండి, అంటే కరెక్ట్ ఓపెన్ చేయడం అదే కనబడుతుంది. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మంచి కామెంట్లు ఖచ్చితంగా అవుతాయి, ఇక ఎక్కువ నెగిటివ్ ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఎందుకు మళ్ళీ అది డిస్టర్బ్ చేస్తా ఉంటాయి. అసలు ఓపెన్ చేయకుండా ఉంటే బెస్ట్ కదా, మీరు అన్నట్టు కరెక్ట్. డిస్టర్బ్ చేస్తా ఉంటాయి. పొరపాటున ఎవడ పంపితే మొన్న చదివాను అయ్యా, మళ్ళీ ఇంకా అనుకుంటున్నారా అనుకున్నాను చూసాను. అయ్యో ఓకే. ఏది ఇష్టం మీకు నాన్నగారు తీసిన సినిమాల్లో? ఆయన తెలిసి ప్రార్థన సినిమా ఫస్ట్ సినిమా బాగా గుర్తు, మేము చూసాం, సురేష్ హీరో. దాంట్లో అక్కడి నుంచి నువ్వే కావాలి ఒక ఫేజ్ ఒక అసలు తిరుగులేదు ఆయనకి. స్వయంవరం ఫస్ట్, తర్వాత నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, అసలు ఒక ఫేజ్. అసలు ఆ లైన్ లో విజయభాస్కర్ గారు అంటే మామూలుగా కాదు, మోత మోగిపోయింది అసలు. మొన్న సాయి జాబ్ కూడా చెప్తూ నాన్నగారు ఇంట్రడ్యూస్ చేయాలి ఏదో విషయం మీద. అట్లా ఏం సినిమా ఇష్టం ఆయన సినిమాల్లో మీకు? ఒకటని చెప్పడం కష్టం, ఎవరు చెప్పలేము. నేను కూడా పర్సనల్ గా నేను అసలు చెప్పలేను. నాకు అన్ని ఇష్టం. నాకు ఎక్కువ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి, ఇవి చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. అవి మీకు బోర్ కొట్టినప్పుడు ఏది చూస్తారు చెప్పండి, ఒక సినిమా పేరు చెప్పండి. నేను యాక్చువల్లీ అన్ని సినిమాలు చూస్తా. ఇక సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎక్కువ వెళ్తూ ఉంటాం. సో
అలా బోర్ కొట్టే మూమెంట్ అసలు మా ఇంట్లో ఉండదండి. అవునా? బోరింగ్ పీపుల్ కాదు అసలు. అసలు బోర్ కబుర్లు చెప్పుకుంటాం, జోకులు వేసుకుంటాం, అయితే అలా చేస్తాం, లేదంటే బయటకి వెళ్ళిపోతాం. కానీ అసలు బోర్ అనేది ఏదో రెస్టారెంట్కి వెళ్ళిపోతారు హాయిగా. ఎక్కడో చోటికి విల్ జస్ట్ ఊరికే కార్లో అలా తిరుగుతాం, కానీ బోర్ అయితే. మీకు పెళ్ళైన తర్వాత మీకు ఫస్ట్ రవి కొన్న ఫస్ట్ గిఫ్ట్? మాకు ఆ గిఫ్ట్లు ఇచ్చుకునే అలవాట్లు మాకు లేవు. మాకు ఏదో ఇవ్వాలి కదా సార్. రెమ్యునేషన్ వచ్చిన తర్వాత లేకపోతే ట్రీట్, ఎక్కడికైనా ట్రీట్ తీసుకెళ్ళి ట్రీట్ అంటే రెగ్యులర్ డైలీ తిరుగుతాం. తనకి మీ రెమ్యునేషన్ లో తీసి ఖర్చు పెట్టిందని చెప్పండి ఫస్ట్. నేనా పెళ్లికి నేను తనకు శారీ కొన్నాను. నేను నా డబ్బులతో, నా డబ్బులతో నా ఫస్ట్ ఎక్కువ. నాకు అప్పుడు సినిమా చేస్తాను, అప్పుడు నేను సారీ ఉంటదండి. ఎందుకు పెళ్లికి శారీ కొన్నా. అయితే నాకు కొంచెం అప్పుడు బాగా అనిపించింది. అంటే సొంత డబ్బులు. ఇప్పుడు నాన్న ఎందుకంటే పెళ్లి టైంకి నిజంగా చెప్పాలంటే మనం జీరోనే. బట్ ఆ సినిమా చేయడం వల్ల మనకి అమౌంట్ అంతా కొంచెం బ్యాకప్ వచ్చింది. అంటే నాకు బాగా అనిపించింది. పెళ్లికి ఆ టైంకి నా డబ్బులతో శారీ కొన్నాను, ఆనందం అనిపించింది. అంటే ఇంకా తర్వాత నుంచి అంటారు డబ్బులు ఉన్నాయి కానీ ఇట్లా మీకు గిఫ్ట్లు ఇచ్చుకుని మేము ఒకళ్ళు మేము ఐ లవ్ యూ తర్వాత ఫస్ట్ లో ఉంటుంది సార్. ఫస్ట్ లోనే గిఫ్ట్ ఉంటుంది, ఎప్పుడు లేదు మనకి. మీరేం లేదా? ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరే పెద్ద గిఫ్ట్ అంతేగా మరి. ఏం మీరు హీరోగా సినిమా స్టార్ట్ అవుతుందని అన్నాను. ఇవి చేస్తాను సార్ తొందరలో. నాకు తెలియదేంటి, మీకు తెలియదు, ఏది తెలియదు. ఆయన వచ్చి సినిమా కూడా అయిపోయిన తర్వాత వచ్చి నేను చేశానంటే అప్పుడు మీరు యాడ్ చేసేటప్పుడు తనకు తెలియకుండా ఉండదులేండి. కానీ బట్ ఏం ఇన్వాల్వ్ అవ్వస్తారు ప్రొఫెషనల్. ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, ఇప్పుడైనా కాదు. ఏదో ఇంటర్వ్యూ అని చెప్పట్లేదు, తను ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. ఏదన్నా చేస్తే జాగ్రత్తగా చూసుకో అంటారు తప్పితే స్క్రిప్ట్ ఇదంతా చూసుకో, స్క్రిప్ట్ ఏమన్నా నీకు నచ్చితేనే చేయి, బలవంతమేం లేదు. ఇబ్బంది ఉంటే చేయనని చెప్పేసి ఏదో తనకు నో అబ్జెక్షన్ సార్. నేను ఏం చేసిన అబ్జెక్షన్ లేదు. కథ బాగుంటేనే చేస్తాను కూడా తనకు తెలుసు. నేను బాగా వింటాను, బాగా కథలు వింటాను. అది ఒకటి జాగ్రత్త చెప్తా, జాగ్రత్త చూసుకో. ఎందుకంటే పేరు చాలా ముఖ్యం మనకి, క్యారెక్టర్ బాగూడదు. చేస్తాను సార్, తొందరలో చేస్తాను సార్. అది ఎప్పుడు మనకి తెలియదు. వస్తలేదు ఒక మంచి కథ. విజయ్ భాస్కర్ గారు అల్లుడు అయిన తర్వాత ఒక మార్క్ వస్తుంది. అబ్బాయి విజయ్ భాస్కర్ గారు అల్లుడు అంటారు. తర్వాత ఆ బ్రాండ్ అనేది సినిమాలు రావడానికి ఉపయోగపడింది ఎప్పుడైనా? ఎందుకంటే చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది, ఏది ఇమేజ్ కి ఉపయోగపడుతుంది, అంటే క్యారెక్టర్ రావడానికి ఉపయోగపడింది. దట్ ఈస్ లైక్ విఐపి పాస్ సార్. అది ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ అన్ని చోట్ల ఒకేలా ఉండదు సార్. ఉండదు, ఎందుకంటే ఇట్ డిఫర్స్, ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి చోట మనం గౌరవాలని రూల్ లేదు. అక్కడ ఏంటంటే మనకేంటంటే మనకి ఏమన్నప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా అంటే నేను తొందరగా హర్ట్ అయిపోతాను సార్. నాకు బాగా తెలుసు, నేను బాగా సెన్సిటివ్. నేను అలాంటి చోట అంకుల్ పేరు చెప్పామంట సార్. అంకుల్ పేరు చెప్పాము, కామ తీసుకెళ్ళి కూర్చోబెట్టేవారు, కూర్చోబెట్టి గౌరవం ఇవ్వడం ఇదంతా చేసేవారు. అంటే ఆ విధంగా నాకు ఆపర్చునిటీస్ అంటారు సార్. ఆపర్చునిటీస్ నా వెనకాల షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, క్యారెక్టర్లు అన్ని పిలిచేవారు సార్ ఆటోమేటిక్ గా. దానికి ప్రాబ్లం ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇంకెప్పుడు ఉండదు కూడా. అదైతే నేను డ్యామ్ షూర్ చెప్పగలను. అంకుల్ ఏంటంటే మనకి ఆ కార్డు ఉపయోగపడుతుంది, బిఏపీ కార్డు అంటారు సార్. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనకి గౌరవిస్తాం సార్. గౌరవం పెరిగింది, మంచి ఆ సొసైటీలో మ్యూచువల్ రెస్పెక్ట్. ఈ అబ్బాయి పలానా వచ్చినప్పుడు విజయ్ భాస్కర్ గారు అల్లుడు సార్ మనడు యాక్టింగ్ బాగా చేస్తాడు. ఇప్పుడు యాక్టింగ్ అట్లాగే యాడ్ ఆన్ అవుతుంది. మన యాక్టింగ్ బాగా చేస్తాం కాబట్టి అది కూడా రెండు కలిసి ఇది ఇంకా కొంచెం పెద్దగా ఒక పెద్ద చెట్లు తయారైనమాట. ఇదివరకు ఒక చిన్న మొక్కలా కింద తిరిగేవాడిని. అంకుల్ పేరు యాడ్ అవడం వల్ల విజయ్ భాస్కర్ అల్లుడు యాక్టింగ్ బాగా చేస్తారు, ఈ పేరు ఇంకా యాడ్ అయినమాట. సో నౌ దే ఆర్ సీయింగ్ లైక్ ఒక పెద్ద ఒక కొండలా చూస్తాను. ఈజ్ ఎ మౌంటైన్, ఏదైనా చేయగలుగుతారా మనకు ఒక వెనకాల పాస్ అట్లా. నాకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ సార్, అది అదృష్టం సార్. దేవుడు ఇచ్చిన. దాంతో పాటు మీ పాజిటివ్నెస్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇండస్ట్రీలో కావాల్సిందే. ఏంటండి ఇప్పుడు ఏంటి ప్రొడక్షన్ హౌస్ ఇది సూపర్ హిట్, బాగుంది, సినిమా చూస్తున్నారు. దీని తర్వాత ఏంటి కంటిన్యూ చేస్తారా మీ సినిమాలో మన ప్రొడక్షన్ హౌస్? చేస్తాం. అంటే ఏంటి శ్రీకమల్తోనే చేస్తారా, వేరే హీరోలతో కూడా చేస్తారా? శ్రీకమల్ ఖచ్చితంగా వేరే వాళ్ళతో చేస్తాం. అండ్ అవన్నీ పోను ఇన్ఫర్మేషన్స్ అన్ని బయటకు వస్తాయి. మీరు ఏమి చెప్పరు సరే. మామూలుగా అయితే ప్రొడక్షన్ హౌస్ లో అయితే సినిమాలు చేస్తారు. అయితే అది శ్రీకమల్ కాకుండా వేరే వాళ్ళతో కూడా ప్రొడక్షన్ హౌస్. దాంట్లో ప్రొడక్షన్ హౌస్ పెట్టేదే అందుకండి. దాంట్లో మీరు హీరోయిన్ గా అయితే ఒక సినిమా ఉంటది. నో చెప్పలేదు సార్, సస్పెన్స్. నో కాదండి, ఏదన్నా నేను వస్తే నేను బయట వాళ్ళతోనే వస్తా. మీ ప్రొడక్షన్ హౌస్ లో రారు అంతే. ఇది సామెత అంటారు చూసారా సార్, అదేదో సొంత వైద్యం ఎవరికైనా ఏదో అంటారు చూడండి, డాక్టర్ ఆడి సొంత కూతురు గల వైద్యం చేయరు అన్నట్టు. అట్లా ఉంటే సొంత ప్రొఫెషన్ చేయవచ్చు సార్. బయట వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు కదండి.
అంటే మన దాంట్లో అంటే కొంచెం ప్యాంపరింగ్ ఇవన్నీ ఉంటాయి, నాకు అలా ఇష్టం లేదు. బయటికి వెళ్ళాలి, కష్టపడాలి, స్వయం కృషి కష్టపడితే అంత కష్టపడాలి, చేయాలి అంతే. ఎవరన్నా తీసుకొచ్చి చెప్తే కథలు వింటారా? ఇంకా ప్రస్తుతానికి అయితే నిజంగానే ఎవరికి తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఏం లేదు. కొన్ని ఇయర్స్ అగో అండ్ ఆల్ ఉన్నాయి. ఇప్పుడు దాని తర్వాత ఎక్కువ గ్యాప్ తీసేసుకున్నా, సో ఏం లేదు. మేబీ లేట్ మీ ఇంటర్వ్యూలో తెలుస్తుందేమో. తెలియాలి నాకు వచ్చింది డౌట్ వచ్చింది. తెలిస్తే నేను ఈ లోపు సన్నపడాలి. ఏంటి హీరోయిన్ మెయిన్ లీడే చేయాలా లేకపోతే మెయిన్ చేస్తే అదే, లేదంటే అసలు చేయను. యాక్టింగ్ అసలు చేయను. అది నాకు ప్యాషనే కానీ అదేంటో ఇది లేదండి, అంటే పిచ్చి అలా కాదు. జస్ట్ ప్యాషన్. I like doing it and I'm happy if someone offers because I know I give expression seconds lo, ante mee mundu nenu asala first interview, so I don't, you cannot see my expressions. నేను చాలా నేర్చుకున్నాను చాలా, but comedy ఎక్కువ మేమిద్దరం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. మీరు యాక్టర్ గా చెప్పండి, ఆవిడలో మంచి యాక్టర్స్ ఉన్నారా? లవ్ సీన్లు బాగా చేయగలుగుతుంది సార్, లవ్ ఎమోషన్ బాగా పలికిస్తుంది, మంచి యాక్టర్స్ ఉంది సార్. అందం ఎలాగో ఉంది, అందంతో పాటు అభినయం కూడా ఉంది. తెలియదు అంతే, బయట పడితే తప్ప తెలియదు సార్. ఇప్పుడు నేను అంతేగాని యాక్టింగ్ బయట పడితేనే నా గురించి తెలిసింది. అన్న గురించి బయటపడాలంటే ఇప్పుడు అదే ఎవరన్నా అప్రోచ్ అయ్యి ఏమన్నా కథ బాగుండి తీస్తే తప్పితే దాని గురించి తెలియదు. ఆబ్వియస్లీ బయట పడాలి సార్, జనాలను ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, చూపించాలి మన మ్యాటర్. ఏంటి దాని గురించి మరి ఏంటి డాన్స్ నేర్చుకున్నారా? నేను అన్ని వచ్చు, ఆల్రౌండర్. చిన్నప్పుడు అంటే 6th క్లాస్ వరకు సింగింగ్, దాని తర్వాత డాన్స్ లో, సో డాన్స్ క్లాసికల్ డాన్స్, భరతనాట్యం, దట్ అండ్ దాని తర్వాత భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ మొత్తం 4 చేశాను. నార్మల్ వెస్టర్న్, హిప్ హాప్ అన్ని ఇంకా అలా 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 అలా. ఎప్పుడన్నా ఇదంతా బాగుందండి, ఎప్పుడన్నా నాన్నగారికి తెలుసా మీరు యాక్టింగ్ చేద్దాం, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని ఆయన తెలుసా? యా అసలు నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిందే అలాగా. ఇంకా హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్, లైక్ ఏదైనా వచ్చి ఏదైనా నచ్చింది అంటే కనుక యూ డూ ఇట్ అనేసి. నాకు సెల్ఫ్ లిమిటేషన్స్ నాకు యూజువలీ చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ, నాకు నేనే పెట్టుకుంటూ ఉంటా. అందుకనేసి ఐ స్టాప్, ఆగుదాం, ఇంతొద్దు అంతొద్దు, నేనే గీసుకుంటా. చిన్నప్పటి నుంచి ఎవరు గీయక్కర్లేదు. రెగ్యులర్ సార్, అమ్మ నాన్న చూడడానికి మంత్ కోసారన్నా 2 months కోసారన్నా రెగ్యులర్ వెళ్తుంటాం. ఎవరికి చెప్పను, చూసి వచ్చేస్తాను. నేను తినే వెళ్తుంటాం. నాకు అమ్మ నాన్న చూడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అది నాకు బాగుంటది. నాకు అమ్మ ముఖ్యంగా అమ్మ లేకుండా నేను అసలు ఉండలేదు. నేను మన మదర్స్ కిడ్ బాగా, మమ్మీస్ పెట్టలేదు అనమాట. నేను ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది? అప్పుడు గతంలో చిన్నగా తిరుగుంటాం, గల్లీలో తిరుగుంటాం. అంటే మా వాళ్ళు చాలా హ్యాపీ. ఇప్పుడేమో మంచి క్యారెక్టర్లు చేస్తున్నావు. దానితో నువ్వు అన్నట్టు విజయభాస్కర్ గారు ఆల్రెడీ బ్రాండ్ అన్నీ ఉన్నాయి. విజయభాస్కర్ గారు ఆల్రెడీ వచ్చాడు, యాక్టర్ రవి వచ్చాడు. ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా పలకరిస్తారు? బాగుంది, అంటే రెస్పెక్ట్ పెరిగింది. నేను మొన్న లాస్ట్ ఇయర్ నేను ఇంజనీరింగ్ చదివిన కాలేజ్కి నేను గెస్ట్ గా వెళ్ళాను, సోలో గెస్ట్ కింద. ఆ రోజు నాకు నా జీవితంలోనే ద బిగ్గెస్ట్ మూమెంట్. ఆ రోజు మా నాన్న కూడా తీసుకెళ్ళా. మా నాన్న ఫ్రంట్కి వచ్చినాడు గెస్ట్ రోల్. మా నాన్న స్టేజ్ మీద తీసుకొచ్చి మా కాలేజ్ చైర్మన్ తర్వాత మెయిన్ డైరెక్టర్లు అందరూ మా నాన్నకి సన్మానం చేయడం బిగ్గెస్ట్, నా లైఫ్ లో బిగ్గెస్ట్ మూమెంట్. ఇంకా చాలా జీవితానికి ఏదో సాధించాలన్న ఫీలింగ్ నాకు ఆ రోజు వచ్చింది. నాకు తాడేపల్లిగూడెంలో పుట్టినందుకు నిజంగా నా అదృష్టమేమో. నిజంగా ఆ ఊరు నాకు చేసిన ఆ ఊరు నాకు ఏదో మంచి చేసిందనో, లేకపోతే గోదావరి తల్లి నిజంగా గోదావరిలో పుట్టిన నిజంగా నా అదృష్టం. యాక్చువల్లీ వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం నాకు నిజంగా చాలా మెమరబుల్ మూమెంట్. అది జీవితాంతం గుర్తుండిపోతుంది నాకు. అంతకంటే ఏముంటది అసలు. మనం చదివిన కాలేజీలో మనకు సన్మానం అంటే ఏంటి అది మామూలు విషయం. మా నాన్నకి చిన్నప్పటి నుంచి అది అక్కడ ఉంటుందా, మరి ఏదైనా చెయ్యాలరా, ఏం చేసి మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. డబ్బే కాదు, డబ్బు ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, మా నాన్నకి అది అసలు ముఖ్యమే కాదు. డబ్బు ఏం చేయాలి, మా నాన్నకి మంచి పేరు కావాలి, నేను ఏం చేయాలి. అసలు సినిమా ఫీల్డ్ లోకి వస్తానని నేను ఎప్పుడూ అనుకోలే. ఇట్లా ఫీల్డ్ లోకి రావడం, మా కాలేజీలో ఎప్పుడన్నా నన్ను గెస్ట్ గా పిలిస్తే బాగుండు అనుకునే ఉన్నాను. మనం ఎలా అడుగుతాం, ఆల్రెడీ పిలవాలి. అక్కడ అనుకోకుండా ఒక పెద్ద ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ జరిగింది.
ఎట్లా నువ్వు గెస్ట్ గా రావాలి రావు అని చెప్పి మా ట్రిపుల్ హెచ్ఓడి రాంబాబు గారు పిలిచారు. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ అనుకున్నాను. వెళ్ళాను, ఊరు వెళ్ళాను. అక్కడ నా చుట్టుపక్కల ఒక 12 మంది బౌన్సర్లు లోపలికి వెళ్తారు. అక్కడ 4,000 మంది క్రౌడ్ ఉన్నారు, మొత్తం వెయిట్ చేస్తాను అన్నమాట నా కోసం. అప్పటికే ఆల్రెడీ మంచి పేరు ఉంది నాకు. అసలు అది మర్చిపోలేను అన్నమాట. నాన్న అసలు అంటే చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు కూడా. అసలు ఫుల్ హ్యాపీ నాన్న ఆ రోజు. చాలా జీవితానికి నాన్నకి ఏదో ఇచ్చాను నేను నా ఫీల్ నాకు అనిపించింది. ఏంటి ఇష్టమైన రోల్స్ అంటే ఇష్టమైన రోల్స్ రోలా? కామెడీయే. నేను బతుకున్నంత వరకు నన్ను ఎవరైతే చూస్తున్నారో ఆడియన్స్ ని వాళ్ళని చక్కగా నవ్వించాలి. అబ్బాయి ఈరోజు ప్రశాంతంగా ఉందరా, మనం పడుకుని మనం కుర్రాడు వీడియో చూసాం చాలా రైదు అనుకోవాలి, అంతే. నవ్వించాలి అంటే చావైనా బతికే ఇండస్ట్రీ అనుకున్నాను కాబట్టి చచ్చిపోతే కూడా నవ్వుతూ చనిపోవాలి. ఇదే నా గోల్ అన్నమాట. పర్సనల్ గా కొన్ని ఉంటాయి కదా, విలన్ గా చేయాలి, కామెడియన్స్ కి ఎక్కువ ఉంటాయి విలన్ గా చేయాలి, విలన్లో కామెడీలో విలనిజం చేయాలి. మీరు నవ్వుతున్నారు, మీరు విలన్ గా నవ్వారా? నన్నన్నా విలన్ గా పెట్టడానికి ఎవరన్నా వస్తారు కానీ మీరు చేయరు కదండి. విలన్ రోల్ ఇస్తే యా మేబీ చేస్తుంది. నీలాంబరి క్యారెక్టర్లు ఇస్తే చేస్తా, లాంటి క్యారెక్టర్ అలాగే ఉంటదండి. ఆర్టిస్ట్ సూట్ అవుతుంది యాక్చువల్లీ. ఎక్కువగా అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారు, మన నీలాంబరి క్యారెక్టర్ అలాంటి టైప్ వస్తే ఏమన్నా స్పేస్ ఉంది. మీరేమో అసలు మీరు మీరు క్రియేట్ చేయండి. తప్పకుండా చేస్తాం. అసలు ఆ స్పేస్ ఉంది. వరలక్ష్మి శరత్ గారు ఆవిడ 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 మంచి యాక్టర్స్, ఆవిడ మంచి క్యారెక్టర్స్. అసలు నేను ఆవిడ రోల్స్ చూసిన తర్వాతే ఐ వాజ్ లైక్ ఎస్ చెయ్యాలి ఇలాగా. యాక్చువల్లీ ఫీమేల్ విలన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే బేసిక్లీ వెరీ పవర్ఫుల్. అబ్బాయిలు కొట్టేసుకుంటూ ఉంటారు కానీ లేడీతో కష్టం కదా. దట్ థింగ్ అలా చేయాలి. సూపర్ అండి. మీరేంటంటే మీది ప్రాపర్ ఎక్కడ? మీది హైదరాబాద్ కాదు కదా? డాడీది అవనిగడ్డ, మమ్మీది విజయవాడ. సో అవనిగడ్డ వెళ్తూ ఉంటాము, నాకు చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు అవనిగడ్డ? ఎప్పుడు అది పిలిస్తే అప్పుడు వెళ్తాం. ఉన్నారా చుట్టాలు ఇంకా? అందరూ మాకు అసలు మొత్తం ఆల్ లేన్స్, ప్రతి లేన్ లో హ్యాపీగా ఈజీగా 10 మంది ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ చేస్తారు. జిల్లాకోట దగ్గర కదా మీ ఇల్లు? జిల్లాకోట దగ్గర టర్నింగ్ లో లంకమ్మ గుడి దగ్గర వెళ్తారా? లంకమ్మ తల్లి తిరణాలకి అక్కడ అది కంపల్సరీ. అది అసలు అవనిగడ్డ వెళ్ళామంటే లంకమ్మ తల్లి గుడి వెళ్ళకుండా అసలు ఛాన్సే లేదు. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. చాలా మంచి ఈ మధ్యకాలంలో చాలా ఓపెన్ గా ఉన్నారు. చాలా ఏంటంటే ఏ విధమైన నెగిటివిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. ఇద్దరులో ఆవిడేమో అసలు విజయభాస్కర్ గారు అమ్మాయిని ఆవిడే చెప్పట్లేదు. ఇది చాలా మంది అయితే మాలాంటి వాళ్ళకి అవకాశం దొరికితే మేము ఊరు మొత్తం చాటింగ్ చేస్తుందని, ఊర్లో చాటింగ్ చేస్తారు చూసారా? ఆవిడ కనీసం చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంది. సూపర్ సార్, మీరేమో మంచి పాజిటివిటీ. సూపర్. అలాగే ఉషాపర్ణి సినిమా సక్సెస్ అయిపోయింది ఆల్రెడీ, మంచి నెంబర్స్ చూడాలి. అలాగే మీరు అనుకున్నట్టు హీరోయిన్ భర్తగా కూడా మిమ్మల్ని చూడాలి. ఆవిడ గోల్ కూడా రీచ్ అవుతుంది. అలాగే ఆవిడ సినిమాలు చేస్తున్నారు, కాస్ట్యూమ్ డిజైనింగ్ ఇంకా చేయాలి. ఇంకా అది ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నారు కాస్ట్యూమ్ డిజైనింగ్? డిపెండ్స్, ఎవరైనా అడిగితే ఐఎమ్ రెడీ టు డూ. అదేం లేదు. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.